బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్స్లో ఇప్పుడు లేసిక్ లేదా పీఆర్కే సర్జరీ ఒక్కో కంటికి కేవలం 7,999 రూపాయలు మాత్రమే. లాసిక్ లేదా పీఆర్కే ఎవాల్యుయేషన్ ఉచితం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి స్టోరీ చెప్పండి రమ్మగారు. కష్టాలు సుఖాలు. కష్టాలు ఎందుకు వస్తాయి? ప్రారంధ కర్మని బట్టి. అంతేగా, మన ముందు జన్మలో చేసుకున్న ప్రారంధం వల్ల మనకి ఇప్పుడు కష్టాలు వస్తాయి. సుఖాలు అవి కూడా అంతే, ప్రారంధం వల్లే. మనం అక్కడేదో మొదలుపెట్టి వచ్చాం, దాని కంటిన్యూషన్ ఈ జన్మలో అవుతుంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు, నీకు కావక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు, నువ్వు అనుకోవు, నీకు ఐడియా లేదు, ఆసక్తి లేదు, అయినా కూడా వస్తాయి. నేను హాయిగా పనిచేసి పెట్టేవాళ్ళు, హాయిగా డబ్బులు ఇచ్చేవాళ్ళు, హాయిగా కొనుక్కోమనేవాళ్ళు, హాయిగా తినమనేవాళ్ళు, వీళ్ళకి ఇలా ఎలా వచ్చాయని మనం ఆశ్చర్యపోతుంటాం. వాళ్ళకి అన్నీ వచ్చేస్తుంటాయి. ప్రారంధ కర్మానుసారం కష్టాలు ఎలా వస్తాయో సుఖాలు కూడా అలాగే వస్తాయి. ఒప్పుకో బుద్ధి కావట్లేదు కదా నీకు? అస్సలు కావట్లేదు రమ్మగారు. సుఖాలు ఎలా వస్తాయంటే వాళ్ళ లెవెల్కి వాళ్ళు, వాళ్ళ స్థాయికి తగినట్టు అది వాళ్ళకి సుఖంగానే అనిపిస్తుంది. ఆ రోజుకి సుఖం. ఇప్పుడు ఆ రోడ్డు మీదే తిరుగుతూ రోడ్ల మీదే పడుకుని రోజు పావలా 10 పైసలతో కడుపు నింపుకునే వాడికి ఆ రోజు నువ్వు 100 రూపాయలు దొరికి ఒక అన్నం కడుపు నిండా తిన్నాడు అనుకో, 3 పూట్ల సుఖం వాడికి. నీకేమనిపిస్తుంది? మనకి పై లెవెల్ వాళ్ళకి 3 పూట్ల తింటమే గొప్ప, ఇంకా అదేదో కావాలి కదా అని మనకు అనిపిస్తుంది. మన లెవెల్ వేరు. ఎవడి లెవెల్ సుఖం వాడి ప్రారంధం వల్లే వాడికి లభిస్తుంది. చందమామలో ఒక మంచి కథ ఉంది, సుఖ ప్రారంధం. ఆ కథ పేరే అది. బాగుందండి. పూర్వం ఢిల్లీ పాదుషా దగ్గర విజయుడు అని ఒక మహామంత్రి ఉండేవాడు. ఆయన స్థాయి, ఆయన ధోరణి, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి ఆయన్ని విజయ మహారాజు అని పిలిచేవాళ్ళట. ఆయన్ని కూడా మహారాజానే పిలిచేవాడు. విజయ మహారాజు వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి. అయితే ఏమిటంటే ఆయనకి ఈ దేహాభిమానం అవి ఏమీ లేవు పాపం. ఆయనకి వైరాగ్య చింతన ఉంది. ఆయన కాలు కదిపితే పల్లకీలోనే ఉంటాడు, చెయ్యి కదిపితే మనుషులు అటెండెన్స్ ఉంది, కానీ ఆయనకి జీవితాసక్తి లేదు. ఉంటారుగా అలాంటి వాళ్ళు, సన్యాసులు. అవును, అన్నీ ఉంటాయి వాళ్ళకి, ఏం ఆసక్తి ఉండదు దాని మీద. ఆయన రకరకాల తత్వాలు రాసేవారట, జీవిత సత్యాల మీద ఎన్నో తత్వాలు రాసేవాళ్ళు. ఆయన తత్వాలు ఎంత బాగుండేవంటే అసలు అందరూ ఊళ్ళో పాడుకునేవాళ్ళు వాటిని పాటల్లాగా. బైరాగులు బాగా పాడేవాళ్ళట. అవన్నీ ఏంటంటే పారమార్థికమైన తత్వం. తనకి లభించేటువంటి ఈ మహాసుఖవంతమైన జీవితం మీద ఆయనకి ఏమీ ఆసక్తి లేకపోవటం వల్ల పుట్టినవి. అది లేనిదే కుదరదని ఉండదు ఆయనకి, కానీ అవన్నీ ఉంటూ ఉంటాయి పాపం. ఆయన ధోరణి, ఆయన పరిస్థితి అది. అయితే ఈయన పాడిన పాటలు, ఈయన రాసిన పాటలు ఆ ఊళ్ళో పాడుకుంటూ ప్రపంచం అంతా, అంటే భారతదేశం అంతా వెళ్ళినాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఇది ఢిల్లీలో కాశీనగరంలో విజ్ఞాన చంద్రుడని ఒక గొప్ప యతీంద్రుడు ఒక ఆయన ఉండేవాడు, ఒక సన్యాసి. ఆయన ఈ పాట ఎంత బాగుంది, బైరాగులు తత్వాలు పాడుతుంటే ఆశ్చర్యపోయాడు. ఎంత బాగుంది ఈ తత్వం, ఎవరు రాశారు అంటే ఫలానా వాళ్ళు చెప్పారు. ఆ ఫలానా నుంచి ఇంకో ఫలానా, అక్కడి నుంచి ఇంకో ఫలానా, అట్లా చేతులు మారుతూ ఈయన ఊళ్ళు మారుతూ తెలుసుకున్నాడు. ఢిల్లీ నగరంలో ఉండేటువంటి విజయ మహారాజు అనే ఆయన, విజయుడు అని ఆయన ఇవి రాశాడు. ఈయన 1 సంవత్సరం పాటు వెతికి ఢిల్లీ చేరాడు. చేరేసరికల్లా అక్కడికి వచ్చాడు. వస్తే ఈయన ఈ తత్వాలు రాసిన వాళ్ళని అడిగితే ఎవరికి తెలుస్తుంది? ఆ మహారాజు ఖచ్చితంగా మహారాజు అని తెలియలే ఈయనకి. సరే, ఆయన కోసం వెతుకుతున్నాడు. ఈయన ఏమనుకున్నాడు, ఈ తత్వం రాసిన ఆయన కూడా సన్యాసి అని భావించాడు. విజయుడు అనే సన్యాసి కోసం వెతికాడు, సన్యాసి దొరకల. అయితే ఒకనాడు ఒక దీని సత్రంలో బస చేశాడు. వాకిట్లో ఒక బిచ్చగాడు ఒకడు తంబుర మీటుతూ పాట పాడుకుంటూ వస్తున్నాడు. అది ఈయన విన్న తత్వమే, అది ఆ విజయ మహారాజు రాసింది. ఈయన ఆ బైరాగిని పట్టుకున్నాడు, బిచ్చగాడిని. ఏరా అబ్బాయి, ఎక్కడిది ఈ పాట, ఎవరు రాశారంటే మా ఢిల్లీ మంత్రి విజయ మహారాజు రాసిన తత్వం, మేమందరం పాడుకుంటాం అన్నాడు. అనేసరికల్లా ఏమిటి మహారాజా అంటే, మహారాజు కాదండి ఆయన మంత్రి, కానీ ఆయన మేము మహారాజు అని పిలుచుకుంటాం ఈ ఊళ్ళో, ఆయనే ఇట్లాంటి అద్భుతమైన తత్వాలు రాస్తాడు, ఇవి బయటకు వస్తాయి, మా ఊరంతా పాడుకుంటామండి. ఈ ఊళ్ళోకి వచ్చిన బైరాగులు వాళ్ళు వీటిని నేర్చుకుని సన్యాసులు అక్కడ అవతల వీటిలలో కూడా, అంటే అప్పట్లో తిరిగేవాళ్ళు బైరాగి జనం. ఏముంది, తత్వాలు పాడుతూ తిరిగితే ఎవరో ఒకళ్ళు ఒక ముద్ద పెడితే ఆ ముద్ద తిని తత్వం పాడుకుంటుండే. తత్వం లోపలికి వెళ్ళే తాదాత్మ్యత కోసం పాడుకునేవాళ్ళు, భిక్షాటన కోసం పాడుకునే పాట కాదు అది. దాంతో ఈయన ఏం చేశాడు, ఆయన్ని కలవాలని వెళ్ళాడు.
వెళ్తే ఇట్లా వైరాగులు, సన్యాసులు, యతీంద్రులు, యోగులు ఎవరైనా వస్తే ఆయన దర్శనం ఇచ్చేవాడు వెంటనే. వెళ్ళేసరికల్లా ఆ సభ అక్కడికి వెళ్తుంటే ఆశ్చర్యపడి, ఏమిటిది పాలరాతి మందిరం, బంగారపు ఇవి వేళ్లాడుతున్నాయి, ఏమంటారు తోరణాలే, బంగారు తోరణాలు, ఎంతమందో జనం, చల్లటి గాలి వచ్చేటువంటి పంఖాలు, సువాసనలు వెళ్తున్నటువంటి ఇవి పరదాలు, తోటలు, ఘుమఘుమలాడిపోతోంది వాతావరణం అంతా. అట్లా ఎలా ఉండాలి? సన్యాసి దగ్గర అట్లా ఉండకూడదు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఈ విజ్ఞాన చంద్రుడికి లోపలికి దర్శనం ఇప్పించారు. ఈయన వెళ్ళేసరికల్ ఒక పట్టు బాలీసు మీద ఆయనట వాలి కూర్చున్నాడు, ఏదో రాసుకుంటున్నాడు. పక్కన ఒకళ్ళు వింజామర, ఒకళ్ళు ఛత్రం ఇది విసురుతున్నారు. చల్లని గాలి వచ్చే పంఖా ఊతు మీద తిరుగుతోంది అటు ఇటుగా. అంటే ఆ గదంతా చల్లగాలి వస్తుంది, ఆ చల్లదనం ఈయన మీదకి రావడానికి ఒక వింజామర విసురుతున్నారు. ఆశ్చర్యపోయాడు ఆయన. ఏమిటి నాయన ఏమిటంటే సరే మాట్లాడుకున్నారు. పెళ్లి పాదాల మీద పడ్డాడు. ఆ యోగిని చూడంగానే కూర్చోండి అన్నాడు. ఆయనకి అన్నీ అరేంజ్ చేశాడు. అప్పుడు ఈయన ఏమన్నాడు, నువ్వు ఇట్లా సుఖాలు అనుభవిస్తూ తత్వాలు రాయటం ఏమిటి? నేనేం చేయనండి, నాకు సుఖాలు అనుభవించాలని లేదు, కానీ నా పదవి అట్లాంటిది, నా జీవితం అట్లాంటిది, వీళ్ళంతా ఉన్నారు అంతేను, వీటి మీద ఆసక్తి లేదండి నాకు. ఏమిటో వాళ్ళు ఉన్నవారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అమ్మాయి వింజామరా, దాని జీతం పోతుంది వద్దంటే, అందుకని అది వీచుకుంటూ ఉంటుంది. వాడు పంఖా లాగేవాడు ఒకటినాడు, వాడి జీవితం పోతుంది, లాగనిస్తాను. ఇవన్నీ ఇలా మెయింటైన్ అవుతుంటాయి. అందరూ ఎవరి పని వాడు చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఈయనకి టోపీ పెట్టేవాడు ఒకడు, బట్టలు మార్చేవాడు ఒకడు, చెప్పులు తొడిగేవాడు ఒకడు, వాళ్ళందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. నాకు ఆసక్తి ఉండి జరగట్లేదండి అంటే ఆయన ఏమన్నాడు, విజ్ఞాన చచ్చా నువ్వు ఇట్లా ఉండకూడదు, ఇవేవి ఉండద్దు, వీటన్నిటి వదిలిపెట్టి నాతో వచ్చామంటే వచ్చేస్తానన్నాడు. నిజంగా వచ్చేస్తాం. ఆయనకి ఈ తత్వం వీడి మనసులో నుంచి వచ్చిందా రాలేదా అడుగుదామన్నది. వచ్చింది, నాతో మనసులో నుంచే వచ్చిందని చెప్తున్నాడు. మరి వస్తామంటే వచ్చేస్తానన్నాడు. అనగానే ఒకరోజు పొద్దున్నే తెల్లవారుజామున అన్నీ వదిలేసి ఏమీ లేకుండా కాలినడకన యోగితో సహా బయలుదేరాడు. మధ్యాహ్నం బాగా ఎండ ముదిరేదాకా నడిపించుకుంటూ తీసుకుపోయాడు. నడవగా ఒక ఎడారిలో నడుస్తున్నారు వాళ్ళు. ఢిల్లీ నుంచి బయటికి వెళ్ళాలంటే ఆ ఎండలు ఎండాకాలమే, అది ఎడారిలోనే నడిచారు. ఒక మర్రి చెట్టు ఉంది ఆ ఎడారిలో కొసగా. ఆయన ఏమన్నాడు, సరే నిన్ను అందరు గుర్తుపడతారేమో, నువ్వు ఈ మర్రి చెట్టు కింద కూర్చో, నేను పక్కనే ఉన్న ఊళ్ళో నుంచి ఏదైనా ఆహారం తీసుకొస్తాను, భిక్షాటం తీసుకొస్తాను అన్నాడు యోగి. ఏం తెచ్చుకోవాలి ఆ ఫుడ్డు, అప్పటిదాకా నడిచారు. మధ్యాహ్నం 2 దాకా, తెల్లవారుజాము నుంచి పాపం. సరే ఈయన ఏం చేశాడు, ఆ మర్రి చెట్టు నీడని కూర్చునేసరికి కాస్త మాగన్గా కునుకు పట్టింది, కాళ్ళు జప్పు పడుకున్నాడు మట్టిలోనే. ఇంకా వస్త్రం లేదు, దుప్పటి లేదు, పరుపు లేదు, నథింగ్ డూయింగ్, ఏం లేవు కదా, ఏం తెచ్చుకోలేదు కూడా వాళ్ళు. యోగికి మాత్రం ఒక సంచి ఉంది, ఈయన దగ్గర అది కూడా లేదు. పడుకున్నాడు. పడుకుంటే ఏమైంది, నేపాల్ రాజుగారు ఆ వైపు నుంచి వస్తున్నారు. ఆయన విజయచంద్రుడిని కలవడానికి వస్తున్నాడు. పెద్ద పటాటోపంగా బోళంతా, మరి నేపాల్ నుంచి రావాలి ఢిల్లీ కంటే ఎంత పటాలను తెచ్చుకోవాలి. పటాలం మొత్తం నడుస్తుంది, సైనిక పటాలం అంతా నడుస్తుంది. బాగా ఎండెక్కిపోయింది, ఎక్కడైనా ఇది వేయండి అంటే సరే చూస్తే ఎడారిలో ఓ పెడగా కనపడిన మర్రి చెట్టు కనిపించింది. సరే మర్రి చెట్టు కింద గుడారం వేస్తామని ఆ మొత్తం పటాలం అంతా ఇటు నడిచి వచ్చింది. దగ్గరకు వచ్చి చూసేసరికల్లో ఎవరో పడుకున్నారు చెట్టు కింద, వాడు ఎవరినో లేపండి అన్నారు. దగ్గరికి వెళ్ళి చూస్తే విజయ మహారాజు పడుకున్నాడు. జనాలు ఆశ్చర్యపోయారు, ఇదేమిటి మహారాజు కింద పడుకున్నాడు? నేపాల్ రాజు గారు పాలకి దిగి వచ్చి చూశాడు. నేల మీద పడుకోవటం ఏమిట్రా, పక్కలు అరేంజ్ చేయండి ఈయనకి అనగానే వాళ్ళు చక్కగా ఒక పట్టు బాలీసులు అవి వేసేశారు. దానికి ఒక ముత్యాలు అవి వేళ్లాడుతున్నాయి, చల్లగా ఉంటాయి ముత్యాలు అవి ఉండేసరికి. ఈయన వాడిని పడుకున్నట్టు అలాగా లేవనెత్తి మంచం మీద పడుకోబెట్టారు. పైన ఒక ఇది వేసేశారు, పందిర్ లాంటిది వేసేశారు. అక్కడి నుంచి ఒక చల్లటి గుడ్డ తడిపి ఒక పక్కన పెట్టేసి దాని పంఖా ఊపటం మొదలుపెట్టారు. గాలి వస్తుంది, ఆయన నిద్రపోతూనే ఉన్నాడు. ఈ యోగి భోజనానికి వెళ్ళాడు కదా, ఈ లోపల వీళ్ళు వెయిట్ చేస్తున్నారనమాట. మిగిలిన సైనిక పటాలం అంతా ఓ పక్కన మంట మొదలు పెట్టుకున్నారు. తమరాజు గారు కూడా ఓ కుర్చీ గిర్చీ వేశారు. ఆయన కాళ్ళు జప్పు కూర్చున్నాడు విశ్వశాంతంగా. ఆయనకి ఇంకో కుటీరం, ఈయందో పట కుటీరం, ఆయనదో పట కుటీరం వేసి పారేశారు. అటు ఊరెళ్ళి ఏదో కాస్త 4 ముద్దలు అన్నం మోసుకొచ్చిన ఆయన నడుచుకుంటూ దూరం నుంచి చూసేసరికల్లా మర్రి చెట్టు కింద పెద్ద పటాలం విడిసి కనపడింది. అవురవురా, విజయ మహారాజు నాతో ఒట్టికాళ్ళతో వచ్చినట్టు నటించాడు, ఈ పటాలం అంతా మధ్యాహ్నానికి తెమ్మనుంటాడు, చూసావా వదలలేదు, సుఖలాలసత్వం పోలా అతనికి అనుకున్నాడు అని హుటాహుటిన రైమని నడుచుకుంటూ వచ్చాడు. వచ్చి చూస్తే ఏముంది, ఎవరున్నారంటే విజయ మహారాజు ఉన్నారు, మీరెవరన్నారు, నేను అతను నాతోటే వచ్చాడన్నాడు. ఈయన లోపలికి వెళ్ళి చూస్తే ఆయన బాలిస్ మీద పడుకుని నిద్రపోతున్నాడు, పట్టు బాలిసుల మీద. ఈయన వెళ్ళి లేపాడు. ఆయన ఉలికిపడి లేచి ఇదేంటి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడుగుతున్నాడు. ఆయన నువ్వే తెచ్చుకున్నావు కాదా అన్నాడు. నేను తేలేదన్నాడు.
ఈ లోపల నేపాల్ రాజు వచ్చాడు, విజయ మహారాజు నిద్రలేచాడు. నేను ఆయన ఏం చెప్పండి, మిమ్మల్ని కలవడానికే వస్తున్నానండి, మీరు ఈ ఎండలో ఎందుకు పడుకున్నారో మాకు అర్థం కాలేదు, మా సైన్యం మీకోసం ఇవన్నీ సైనికులు సేవకులు చాలామంది వచ్చారు, మీకు ఇవి ఏర్పాటు చేశారు, ఎవ్వరూ లేకుండా మీరు ఒక్కళ్ళే ఈ అడవిలో ఇట్లా పడుకుని ఉండటం ఏమిటి, ఇట్లా ఈ ఎడారిలో ఏం జరిగింది అనగానే ఈ విజ్ఞాన చంద్రుడికి అర్థమైపోయింది. నేను ఇతనికి సుఖాల నుంచి లాక్కొచ్చి ఎండలో దిక్కుమాలిన పరిస్థితుల్లో ఏ ఉంచినా? ఒక దిక్కు లేకుండా ఉంచినా అతనికి రావాల్సిన సుఖం ఆ టైంకి అలా వచ్చేసింది వాడి ఎత్తి మీదకి. వద్దనుకున్నా కూడా, అదే కదా, కావాలనుకుని కాదు, వద్దనుకున్నా వచ్చేసింది. ఈ హింతే విజయచంద్రుడు అన్నాడు. విజయ మహారాజు చెప్పాడు యోగికి, విజ్ఞాన చంద్రుడికి, అయ్యా నాకు అభ్యంతరం లేదు, ఇప్పుడు కూడా నేను మీతో పాటు వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆయనకి ఏదో సలహా కావాలని వచ్చాడు. సలహా చెప్పేస్తా, మీ వెనకాల వస్తానండి, వెళ్ళిపోదాం మనం అడవుల్లో ఎక్కడైనా ఉందాము అన్నాడు. అంటే విజ్ఞాన చంద్రుడు తెలుసుకున్నాడు, వద్దునైనా నువ్వు సుఖప్రారబ్ధుడివి, నిన్ను అడవికి తీసుకెళ్ళినా ఏదో ఒక పటాలం వస్తుంది అక్కడికి నేను సుఖపెట్టేందుకు, నువ్వు ఇలాగే ఉండు, ఇది నిన్ను ఏనాడు వదిలిపోతుందో అప్పుడు చూద్దాం, నీకు అవసరమైతే అప్పుడు నాకు కబురు చెయ్యి, నేను నిన్ను వెంట పెట్టుకు తీసుకెళ్ళను అని చెప్పి ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు. ఈ నేపాల్ రాజు పటాలలో 2-3 ఏనుగులు ఉన్నాయి, ఒక ఏనుగులో ఈ విజయ మహారాజుని ఎక్కించి మళ్ళీ ఢిల్లీ మహానగరానికి తీసుకెళ్ళిపోయారు. చూడండి, ఇలా వస్తాయా అని అడుగుతావు నువ్వు, ఖచ్చితంగా వస్తాయి. ఎవరి లెవెల్ని బట్టి వాళ్ళకి ఎవరికి కావాల్సింది వాళ్ళకి కావాల్సినవి కాదు, ఎప్పుడు కూడా నేను చెప్తానా, రావాల్సినవి వస్తాయి, రావాల్సింది గ్యారంటీగా వస్తుంది. కథ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది రమ్మగారు, సుఖ ప్రారంధం అద్భుతంగా ఉంది. నమస్తే 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 రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, అన్ని దానాల్లోకెల్లా అన్నదానం చాలా గొప్పదని చెప్తుంటారు కదా, దీనికి సంబంధించి మహాభారతంలోని కొన్ని స్టోరీస్ కూడా మనం చెప్పుకున్నాం, అలాంటిది ఏమన్నా స్టోరీస్ ఉన్నాయా? దాన మహిమ చాలా మంచి మంచి కథలు ఉన్నాయి జయ. చందమామ కథ ఒకటి నేను చదివాను, అయితే ఈ మధ్య ఇవాళ లేదా నిన్న ఒక ఆవిడ పంపించారు నాకు ఆ కథ, చాలా నచ్చింది. అండ్ నేను ఇదివరకు చదివిందే, సరే అది చెప్దామని, కరెక్ట్గా సిచ్యువేషన్ కుదిరింది కదా. అవునవును, పూర్వం ఎక్కువగా వేస్ట్ చేసేది కూడా అన్నమేనండి, అన్నమే ఎక్కువగా పడేసేది మనం అన్నమే పడేస్తూ ఉంటాం. అవును, ఎక్కువ వండుకుంటాం, ఎవరో రారు, మనకి తిన్నరు ఇంట్లో వాళ్ళు బుక్కున వేస్ట్ చేసేస్తాం. పూర్వం ఒక బ్రాహ్మణ ఆయన నిత్యము అన్నదానం చేసేవారు. ఆ ఊరు వచ్చిన అతిథి అభ్యాగతుల ఊళ్ళో నుంచి వెళ్ళేవాళ్ళు అలాగే కదా దానాలు చేసేవాళ్ళు. సహపంక్తిని భోజనానికి ఎవరైనా లేకపోతే తినకుండా ఉండిపోయేవాడు. ఎవరు రాకపోతే ఆ వీధిలో వాళ్ళని ఎవరినైనా వెళ్ళి ఏదో అక్కడే పని మీద వెళ్తున్నాడు, రాబోయే మా ఇంటికి భోజనానికి అని పిలిచి భోజనం పెట్టేవాడు, ఆయనకి ఇష్టం అట్లా. అయితే ఈ అన్నదానం చేయటం చాలా గొప్ప విషయం, కానీ అసలు దాని ఫలితం ఏమిటి తెలుసుకోవాలని అనిపించేది. వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ అడిగేవాడు, అన్నదానం చేస్తే ఫలితం ఏం లభిస్తుందండి అని. ఏమో అన్నదానం చాలా గొప్పది, ఫలితం తెలీదు. అయితే ఒక ఆయన ఏమన్నాడంటే, అన్నదానం అంటే కాశీ అన్నపూర్ణని అడగాలి. అన్నపూర్ణ ఆవిడ అన్నదానం చేస్తుందమ్మ, ఆవిడ వల్లే కదా అన్నం వచ్చేది, ఆ అమ్మ చెప్పాలి సమాధానం దీనికి అన్నాడు. అంటే ఈయన ఏం చేశాడు, తన ప్రాంతం నుంచి బయలుదేరి కాశీనగరానికి వెళ్ళిపోయాడు. గంగ ఒడ్డును కూర్చుని పార్వతీదేవి కోసం, ఈ అన్నపూర్ణ స్వరూపంలో ఉన్న అమ్మవారి కోసం తపస్సు చేశాడట. అయితే ఆవిడేమంది, ప్రత్యక్షమైంది, చాలా చాలా రోజులు దీక్షగా తపస్సు చేశాక ప్రత్యక్షమై, అబ్బాయి చాలా అత్యద్భుతమైన ఫలితమే ఉంది, కాకపోతే నేను నీకు ఇప్పుడు చెప్పినా తెలియదు, హేమవత పర్వతం ఆ పర్వత ప్రాంతానికి వెళ్ళు. హేమవత పర్వత ప్రాంతాన్ని పరిపాలించే రాజు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి సంతానం లేరు, నువ్వు వెళ్ళి ఆయన్ని దీవించు, కుమారుడు కలుగుతాడు, అతనికి ఒక కుమారుడు కలుగుతాడు, నీకేమి ఇవ్వాలి అని అడుగుతాడు రాజు. పిల్లవాడు పుట్టగానే ఎవ్వరూ లేకుండా ఏకాంతంతో నువ్వు ఆ పిల్లవాడితో గడిపే అవకాశాన్ని అడుగు, పుట్టగానే ఆ పిల్లాడిని నీ చేతిలో పెట్టాలి, రాణి కూడా ఉండకూడదు అక్కడ, ఆ పిల్లవాడు నీకు చెప్తాడు అని చెప్పింది అమ్మవారు. సరే నమస్కారం చేశాడు, అమ్మవారు వెళ్ళిపోయి ఈ హేమవతానికి బయలుదేరాడు. అప్పుడంతా కాలినడకలు కదా, ట్రాన్స్పోర్టేషన్ ఏముంది, నడుచుకుంటూ వెళ్ళటమే. కాశీనగరానికి కొన్ని నెలల తరబడి నడిచి అక్కడ తపస్సు చేశాడు, అక్కడి నుంచి ఇక్కడికి బయలుదేరాడు. అయితే ఈ పర్వత ప్రాంతానికి వెళ్ళేసరికి ఒక చోట చీకటి పడిపోయింది. ఆయన వెళ్తూ ఉంటే ఒక బోయేవాడు కనిపించాడు ఆయనకి, బోయెడు కనపడి, బాబు ఎక్కడికండి వెళ్తున్నారు, ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు. అడిగితే, బాబు హేమవత పర్వతానికి వెళ్ళాలి నాయన, పర్వతం దగ్గరికి,
అక్కడున్న రాజుగారిని కలవాలనుకుంటున్నానంటే, అయ్యో ఆవిడ దూరం వచ్చేసారండి, దారి తప్పిపోయారు, ఓహో. ఇప్పుడు నేను దారి చూపించగలను, నాకు తెలుసు, కానీ మీరు ఆ దారి వెంట వెళ్తే అక్కడ దాకా చేరే లోపలే చీకటి పడిపోతుంది, ఇప్పుడే చీకటి పడింది, ఓ పని చేయండి, ఈ అడవంతా ఎలుగులు ఏగోళాలు ఉన్నాయి, పులులు అవి కూడా తిరుగుతున్నాయి, ఇక్కడే ఉండండి, నిద్రపోండి, రేపు పొద్దున్నే తీసుకెళ్తాను అన్నాడు. సరే ఈయన ఒప్పుకున్నాడు, బాగానే ఉందిగా. సరే అతను ఒక వ్యవసాయం చేసుకుంటున్నాడు, ఓ చిన్న మంచి వేసుకుని ఉంటున్నాడు అక్కడ. ఇవన్నీ తన మంచి దగ్గరికి తీసుకెళ్ళి ఉండమన్నాడు. మరి భోజనం పెట్టద్దు రాత్రికి, అతని దగ్గర ఆనపకాయలు ఉన్నాయి, మినపకాయలు కందికాయలు అవి ఉన్నాయి, వాటిని ఉడికించుకుని తినచ్చు, అన్నం లేకపోయినా బాగుంటాయి, అవి కూడా పప్పులు అవి ఉడికించుకుని తింటే పొట్ట నిండుతుంది. కానీ వీటిని ఉడికించుకుని తినేందుకు ఒక కుండ ఇవ్వద్దు ఆయనకి, ఎందులోనూ ఉడికి పట్టుకోవాలి. కుండ ఇవ్వడానికి అతని దగ్గర పాపం పాత కుండలే ఉన్నాయి కానీ కొత్త కుండ లేదు. మామూలుగా ఇలాంటి సంసారాలు ఏంటంటే 1-2 కొత్త కుండలు ఉంచుకుంటారు. ఇలా బ్రాహ్మలు ఎవరైనా ఆ దారిని పోతుంటే వాళ్ళకి ఒక కొత్త కుండ ఇస్తే ఆ కుండలో వండుకుని తింటారు. తాము మాంసం వండుకునే కుండ ఆయనకి ఇవ్వబుద్ధి కాల. ఆ కుర్రాడు ఆలోచించి బాబు ఓ పని చేయండి అని చెప్పి తను దాచుకున్నంత చారపప్పులు దొరుకుతాయి కదా అడవుల్లో, సారపప్పు అంటారు, సారపప్పు లేదా చారపప్పు ఇచ్చి అంత పుట్టతేను కూడా ఇచ్చాడు ఒక ముంతతో. ఆయన వద్దన్నా ఒప్పుకోవాలి, ఏదో ఒకటి తినకుండా ఎట్లా బాబు ఈ పప్పు నోట్లో వేసుకోండి, కాస్త తేనె దాహం పుచ్చుకోండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన ఆ పప్పు హాయిగా తిన్నాడు, కూర్చుని ఏవో కబుర్లు చెప్పుకున్నారు. కాశీ నగరం, తన ఊరు, తన ప్రయాణము, ఇక్కడ ఏం పండుతాయి, మరి పిచ్చాపాటి మాట్లాడుకుంటారు. ఇవన్నీ అయ్యాక ఆయన గావంసా పరుచుకుని పడుకోపోయాడు, అంగవస్త్రం పరుచుకుని. అన్నాడు అతను, బాబు కింద వద్దండి, ఏమైనా జంతువులు వస్తాయి, మీరు మంచి ఎక్కి పడుకోండి, కిందనే కాపలా ఉంటా తెల్లవారిదాకా అని చెప్పాడు. ఆయన సరేనని మరి అబ్బాయి చెప్తున్నాడుగా, ఈయన మంచి ఎక్కి పట్టుకున్నాడు పెద్ద ఆయన. ఈ బోయ్ అబ్బాయి చాలాసేపు కాపలా కాశాడు. తెల్లవారుసామున చల్లని గాలికి కొంచెం కునుకు పట్టేసి ఆ ప్రాంతాల్లో తిరుగుతున్న పూలు ఒకటి మీద పడి అతను చంపేసి అయ్యో సంహరించింది. తెల్లవారు లేచి చూస్తే చచ్చిపడి ఉన్న ఇతన్ని చూసేసరికి ఆయన చాలా దుఃఖం వచ్చింది. అయ్యో నా వల్ల ఇట్లా అయిపోయిందే అని చాలా బాధపడ్డాడు. బోయెడు భార్య వచ్చింది అక్కడికి, చూసింది భర్తని గారు ఏడ్చింది. ఏం చేస్తుంది? అక్కడి నుంచి ఏమంది, అయ్యా పదండి మిమ్మల్ని హేమవత పర్వతానికి దింపుతానంటే, అయ్యో అమ్మ నా వల్ల ఈ కష్టం వచ్చింది నీకు, నేను ఇలా మంచం మీద పడుకుంటే బాగుండేది. అతను కూడా అంత పెద్ద 2 మనుషులు పడుకునే మంచం కాదు, మామూలుగా మంచం మీద పడుకున్నాడు, జంతువులు ఎక్కువ, నా వల్ల ఇలా అయిందంటే మా కర్మానుభవానికి నువ్వేం చేస్తావు నాయన, మా కర్మ, ఇప్పుడు మా ఇంటి మాకు ఎవరైనా గెస్ట్ వస్తే మేము పైనే పడుకోబెడతాం, పర్వాలేదని చెప్పి అమ్మాయి ఏం చేసింది, ఆయనకి ఆవిడ దూరం ఆయనతో పాటు వెళ్ళి ఆ హేమవత పర్వత ప్రాంతంలో ఉన్న రాజ్యానికి దారి చూపించి వెనక్కి వచ్చి భర్తతో సహగమనం చేసేసింది. ఆయనకు తెలుసు అమ్మాయి సహగమనం చేస్తుందని. అప్పటి ఆచారాలు అవి, ఎవరు లేరు వాళ్ళ జీవితానికి. అయితే ఈయన అక్కడికి వెళ్ళాక రాజ్యంలో రాజుగారిని చూశాడు. చూసి రాజుకు చెప్పాడు, మీకు సంతానం కలుగుతుంది, మగ పిల్లవాడు పుడతాడు అని. రాజు చాలా సంతోషించాడు. ఏమైనా మీకు ఇస్తానన్నాడు. నాకేమీ ఇవ్వద్దు, పిల్లవాడు పుట్టగానే నా చేతిలో పెట్టు, ఏకాంతంగా పిల్లవాడిని చూడాలి నేను అన్నాడు. తమ రాజ్యంలోనే ఉంచుకున్నారు. సంవత్సరం తిరిగేసరికి రాణి గారికి కుమారుడు కలిగాడు. కలగంగానే కుమారుడు ఈయన అక్కడే ఉన్నాడు. పిల్లవాడు పుట్టంగానే పిల్లాడిని రాణి ఈయన దగ్గరికి అప్పచెప్పారు, తీసుకొచ్చారు. పురిటి గదిలో ఉన్న పిల్లాడిని దగ్గరికి ఈయన పంపించారు. రాణిని పక్క గదిలోకి షిఫ్ట్ చేశారు. ఈయన పిల్లాడిని ఇట్లా ఎత్తుకున్నాడు. అప్పుడే పుట్టిన పిల్లాడు టక్కిన నోరు తెచ్చి పెద్దవాళ్ళలాగా చెప్పాడు, మహానుభావ నీ చేతిలోకే వచ్చాను నేను, నీకు చారపప్పు పుట్టతేనే పెట్టిన బోయేవాడున్నాడే వాడే నేను. ఒక్క పూట నీకు ఆహారం ఇచ్చిన పుణ్యానికి రాజకుటుంబంలో కుమారుడిగా జన్మించి రాజ్యాన్ని ఏలబోతున్నాను. ఒక పూట తాత్కాలిక ఆహారం, స్నాక్, అది పూర్తి భోజనం కాదు, ఇచ్చినందుకే నాకు ఇలాంటి ఫలితం లభించింది. నిత్యము పూర్తిగా అన్నాన్ని గనక దానం చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో ఇంకా నీకు వేరే చెప్పాలా అనగానే ఈయన ఆశ్చర్యపోయాడు. పిల్లాడు మామూలుగా అయిపోయి కుయ్యో అమర్రో అని ఏడుస్తున్నాడు. కుయ్యమని మామూలుగా ఆ మొదటి పుట్టగానే వాడికి పూర్వజన్మ స్మృతి ఉంటుంది, పిల్లలందరికీ ఉంటుంది. పుట్టగానే ఈయన చేతిలో పెట్టారనమాట. వాడు ఏడవటం మొదలుపెట్టాక మామూలుగా అయిపోతాడు, మనుషుల చేతుల్లోకి వెళ్ళేసరికి అయిపోతాడు, మామూలుగా చేతులు తిరుగుతాడు.
అది తను ఎక్కడున్నారో తెలియదు, డిజబుల్డ్గా ఎవరో ఒకళ్ళు వాడికి సహాయం చేయాలి, వాడిని ఎత్తుకోవాలి, వాడిని కావలించుకోవాలి, వాడికి పాలు పోయాలి, నీళ్లు పోయాలి. పూర్వజన్మ జ్ఞానంతో జన్మిస్తారు. చెప్పేసరికి ఈయన సంతోషంగా తన వల్ల మరణించిన బోయవాడు రాజకుమారుడుగా జన్మించినందుకు సంతోషించి, అమ్మ ఎలాంటి చూపుతో చెప్పింది ఇది నాకు జరగబోయేదాన్ని, ఇంత ఫలితం లభిస్తుంది, అన్నదానం చేసిన వాడికి ఇంత పరమాద్భుతమైన ఫలితం లభిస్తుంది. ఇది ఆ క్షణానికి లభించేది ఎలా ఉంటుందో మనకు తెలీదు. మరు జన్మలో ఇంత అద్భుతమైనది లభిస్తుంది. ఒక్క పూట ఒక్క విషయం అవసరమైన వాడికి. నువ్వు ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తే అని అనుకోవద్దు. ఆకొన్నవాడికి, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే అద్భుతమైన ఫలితం ఇస్తుంది. అత్యద్భుతమైన కథ రమ్మగారు కదా, చాలా చాలా చందమామ ఆచరించాల్సింది. అవును. నమస్తే. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. విక్రమ బేతాల కథలు ఏమైనా చెప్పుకుందామండి? కీర్తికాంక్ష కథ చెప్తాం. పట్టువదలని విక్రమార్కుడు శ్మశానంలోకి మళ్ళీ నడిచాడు, చెట్టెక్కాడు, కళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు, మళ్ళీ బయటికి నడుస్తున్నాడు. భేతాళుడు బాడీని ఆవహించుకుని ఉన్నాడు కదా, అతను మాట్లాడుతున్నాడు. రాజా, నీ ఓపిక్కి, నీ పట్టువదలంతనానికి చాలా మెచ్చుకుంటాను నేను. మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తాను విను అన్నాడు. పూర్వం ఒక పల్లెటూరులోనట ఒక ముకుందుడని ఒక కుర్రవాడు ఉండేవాడు. ఒక రైతు బిడ్డ. వాళ్ళ నాన్నకి బోల్డంత వ్యవసాయం ఉండేది. వీడికి ఏమిటో చేసి ఏదో అయిపోవాలని ఉండేది పాపం. మంచి సాహసవంతుడు వాడు. కానీ అతనికి అక్కడ పెద్దగా స్కోప్ లేదు. ఆ ఊళ్ళో బోల్డని పొలాలు అవి ఉండటంతో రైతు పనే చేయవలసి వచ్చింది. పొలం పనులకే వెళ్తూ ఉండేవాడు. అయితే వీళ్ళు ఉన్న ఊరు చారిత్రకంగా చాలా ప్రసిద్ధికెక్కిన ఊరు. అక్కడ బోల్డని శాసనాలు అవి ఇవి బోల్డని ఉన్నాయి. అదే ఆ ఊరిని చూడడానికి బయట ఊళ్ళ నుంచి బోల్డంతమంది వచ్చేవాళ్ళు. అనేక రాజ్యాల నుంచి ఆ పాడుపడిన కోటలు, తర్వాత ఆ శాసనాలు, ఆ విగ్రహాలు, ఆ తవ్వకాలలో పాల్గొనడానికి చాలామంది వస్తే వాళ్ళందరితోటి మాట్లాడేవాడు. గొప్ప గొప్ప వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. అయితే ఆ వచ్చిన వాళ్ళందరితోటి మాట్లాడుతుంటే వీడికి ఏమనిపించేది, ఏమిటి వీళ్ళు ఏమంతా తెలివిగల వాళ్ళు కాదు, వీళ్ళకంటే నేనే తెలివైన వాడిని, వీళ్ళు అదేదో దేశంలో మహా పేరు కనిగిన వాళ్ళని ఇక్కడ వాళ్ళు చెప్తుంటారు, మనకెందుకు రాలే పేరు అని అనిపించేది. సరే ఒక 2-3 సార్లు వాళ్ళతో వెళితో మాట్లాడితే వాళ్ళలో ఒకళ్ళిద్దరు ఏమన్నారు, ఈ పల్లెటూళ్ళలో ఉంటే ఏం పేరు వస్తుందో, నగరాలకు వెళ్తే పేరు వస్తుంది ఎక్కడైనా. పెద్ద ఊళ్ళలో ఉంటే కదా గుర్తింపు, చిన్న ఊళ్ళో నువ్వు ఏం చేసినా ఇదే చేత, అంతకంటే ఏముంది, నీకేం గుర్తింపు లభిస్తుంది అన్నారు. తండ్రి వద్దుగాక వద్దన్న ముకుందుడు వినలా. కాదు నాన్న, పేరు తెచ్చుకోవాలి, కీర్తికాంక్ష, గొప్ప పేరు తెచ్చుకోవాలి ఎలాగైనా అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. అడవిదారిలో నగరానికి వెళ్తుంటే ఒక దొంగ అటకాయించాడు. వీరేంద్రుడు వాడి పేరు. ఆ వీరేంద్రుడు సహజంగానే సాహసి కదా, పైగా పేరు తెచ్చుకోవాలన్న కండూతి ఎక్కువ ఉంది వీడికి. వీడేం చేశాడు, కత్తి దూసి వాడి మీద పడ్డాడు. హోరాహోరీ కొట్టేసుకున్నారు. దొంగ ఓడిపోయాడు, ముకుందుడు గెలిచాడు. దొంగ కింద పడిపోయి ఏమన్నాడంటే, 10 ఏళ్ళుగా దొంగతనం చేస్తున్నాను ఈ అడవిలో, నేను ఎవ్వడు నన్ను ఎదుర్కొన్న సాహసే కనపడలా, నువ్వు భలే గొప్పవాడిపోయి అంటే నువ్వు కూడా గొప్పవాడివే, 10 ఏళ్ళ నుంచి ఈ పని చేస్తున్నా నేను ఎవ్వడు పట్టుకోలేదంటే నువ్వు ఎంత గ్రేట్, చాలా గ్రేట్, బాగుంది, నేను ఈ దొంగతనం నేర్చుకుంటా, నీ పేరు మా ఊళ్ళో కూడా ఉంది, వీరేంద్రుడు అనే గజ దొంగ అని చెప్పి నాకు దొంగతనం నేర్పిస్తావా అని అడిగాడు. పేరు తెచ్చుకోవడానికి ఏదైనా సరే, వీరేంద్రుడు నీకు దొంగతనం నేర్పిస్తాను, నాతో ఉండమన్నాడు. వీడేదో తీసుకెళ్ళిన సామాన్లు అవి పెట్టుకుని వీరేంద్రుడితోటి ఆ అడవుల్లో చెట్ల కింద ఉండడానికి వెళ్ళిపోయాడు. తర్వాత వీళ్ళు సమీప గ్రామాల్లో దొంగతనానికి పోయేవాళ్ళు. ఓ రోజు ఒకళ్ళ ఇంట్లోకి ప్రవేశించారు. అస్సలు నిశ్శబ్దంగా వీరేంద్రుడు తలుపు తీయటము, తాళం కప్ప ఓడదీయటం చూసి ఆశ్చర్యపోయాడు. అమ్మ బాబోయ్, వీడికి ఎంత ప్రతిభ ఉంది, మనకి రాదే ఈ విద్య, వీడి దగ్గర ఈ విద్య ఉంది కాబట్టి వీడికి అంత పేరు. చెడ్డ పేరు ఏదో ఒకటి, పేరు అయితే పేరే కదా, చెడ్డ అయితే చెడ్డ, మంచి అయితే మంచి. సరే, అన్ని సామాన్లు మూటగట్టారు ఇద్దరు కలిసి. వచ్చేస్తుంటే ఇంకో గది దాటుతుంటే అక్కడ ఒక ఛాయాపటం ఒకటి, ఛాయాచిత్రపటం ఒకటి కనపడింది. ఇతను తెల్లబోయాడు వీరేంద్రుడు. గబగబా పెట్టే సామాన్లన్నీ వెనక్కి పెట్టాయన్నాడు. అనేసరికి ఎందుకు ఇంత కొట్టేశాం, ఈ సొమ్మంతా మంది, మన ప్రతిభకి తార్కాణం ఇది. ఇంతమంది ఉన్న ఊళ్ళో ఒక ఇంట్లోకి ఇంత నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళి పిల్లుల కంటే నిశ్శబ్దంగా ప్రవర్తించి ఇంత చేసి ఇది మన ప్రతిభకి గీటురాయి సొమ్మే కదా అంటే, కాదు, ఆ పటంలో ఉన్న ఆవిడని చూడు, ఒకప్పుడు నేను అడవిలో దెబ్బలు తగిలి పడిపోతే పాపం ఈవిడే మంచినీళ్ళు పోసి మందేసి నన్ను రక్షించింది, నేను ఒట్టు పెట్టుకున్నా, నాకు సహాయం చేసిన వాళ్ళ సొమ్ము పూచిక పుల్ల కూడా నేను ముట్టుకోను,
ముట్టుకోలేను నేను, అందుకని మొత్తం సామాన్లన్నీ వెనక్కి పెట్టేయాలన్నాడు. ఈ ముకుందుడికి నచ్చల. ఓహో వీళ్ళకి కూడా కీర్తి లేదనమాట. ఇంత దొంగతనం చేసి వదిలిపెట్టేసినాడంటే వీడు కాదు, వీరేంద్రుడిని వదిలిపెట్టేసి నగరం వైపుకి ప్రయాణం చేశాడు. అయితే ఏమైంది, ఒక న్యాయాధికారి ఇంట్లో బస కుదిరింది. ఆయన ఏమన్నాడంటే నీకేదన్నా నీ పని కుదిరేదాకా మా ఇంట్లో ఉండమన్నాడు. ఈ న్యాయాధికారి గారి ఇంటికి దగ్గర చక్రధరుడు, ఆయన సైన్యాధిపతి, ఆయన ఇల్లు. చక్రధరుడు మహావీరుడు అని చెప్పుకునేవారు ఊరంతా. ఓ చక్రధరుడు గారి సందులోనే నువ్వు ఉండేది అనేవాళ్ళు. ఆ సందుకే చక్రధరుడి పేరు. వాడేమిటో వాడి సంగతి చూడాలి. సరే ఏం చేశాడు, ఒకనాడు చక్రధరుడు రోజు సాయంకాలం వ్యాయాలకు వెళ్తాడు, ఎక్కడికో మన తోటలోకి వాకింగ్కి వెళ్తాడు. వీడు పోయి చీకటి మాటను కత్తిపుచ్చుకుని ఆయన మీద పడ్డాడు. ఇద్దరు కలిసి యుద్ధం చేశారు. కత్తిపుచ్చుకెళ్ళేసరికి ఎవరు పోయి నువ్వు ఎందుకు పడుతున్నావు అంటే, నిన్ను గెలిచి నేను పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను, నిన్ను గెలవడం కోసం వచ్చానన్నాడు. మరి ఇట్లా ఎందుకు, నలుగురు ముందు చేద్దామంటే ఒకవేళ నేను ఓడిపోతే చెడ్డ పేరు వచ్చేస్తుంది, నీ మంచి పేరు నీకే ఉంటుంది. అంతే. అందుకని ఓడిపోకుండా అసలు నీ శక్తి ఏమిటో తెలుసుకోవటం కోసము నేను ఇక్కడ యుద్ధం చేయడానికి వచ్చాను అన్నాడు. ఇద్దరు కలిసి యుద్ధం చేసి చక్రధరుడు ఓడిపోయాడు. ఓహో. ఓడిపోతే సరే ఇప్పుడు బాహాటంగా పెట్టుకోవచ్చు అనేసరికి చక్రధరుడు అన్నాడు, అట్లా కాదు, నువ్వు గురువు దగ్గర నేర్చుకున్న విద్య కాదు నీది, నీ దగ్గర ఏదో ప్రత్యేకత ఉంది, మరి అప్పుడు నువ్వు నా దగ్గర ఉండు, నీ ప్రత్యేకత నేను కూడా నేర్చుకుంటా అన్నాడు. దానివల్ల నాకేమొస్తుంది అన్నాడు ఈ అబ్బాయి. ఏమొస్తుందంటే ఏముంది, నీకు నెలకు 100 వరహాలు జీతం ఇస్తా, 1000 వరహాలు నా దగ్గర ఉండు. బాగానే ఉంది కదా. చక్రవర్తి దగ్గర సైన్యాధిపతి చక్రధరుడు దగ్గర ఉద్యోగము అంటే మరి మనకి పేరే, అంతే. దానితో జీతం కూడా వస్తుంది. న్యాయాధికారిలో నుంచి చక్రధరుడు ఇంట్లోకి మారాడు ముకుందుడు. ఇక్కడి నుంచి రోజు యుద్ధం చేయడం నేర్చుకున్నారు. ఇద్దరు కలిసి కత్తి యుద్ధం ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ముకుందుడి దగ్గర ఉన్న పల్లెటూరి మెలకు ఉంది కదా, కర్రసాము ఐడియా, అది చక్రధరుడు నేర్చుకున్నాడు. 6 నెలలు గడిచేసరికి చక్రధరుడు ముకుందుడిని ఓడించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు చక్రధరుడి విద్యలో తను మేట అయ్యే అవకాశం లేదు, తనే నేర్పాడు. కానీ 6000 వరహాలు చేరాయి. సరే ఏమనుకున్నాడు, వ్యాపారం చేసుకుందాం అనుకున్నాడు. ఇంతలో ఆ ఊళ్ళో రత్నాల సెట్ అని ఒక శెట్టి గారిని ఎట్లాగో పరిచయం అయింది. శెట్టి గారు అన్నారు, ఇలా మెలకుగా ఉండేవాడికి ఏ వ్యాపారమైనా బాగుంటుంది, మన దగ్గర బ్రహ్మాండమైన రత్నాలు ఇవాళ వచ్చినాయి చాలా తక్కువకి, ఒక 5-6 వేల వరహాలు ఉంటే దీన్ని కొనేసుకుని బిజినెస్ చేసుకోవచ్చు అన్నాడు. రత్నాల శెట్టికి ఎంత పేరో, ఆ నగరంలో ఏ సందులోకి వెళ్ళినా రత్నాల శెట్టి పేరు తెలియని వాళ్ళు లేరు, ఎంత పేరున్నవాడు. సో రత్నాల శెట్టి చేసేది కరెక్ట్ అనమాట. అది చేద్దానికి పూనుకున్నాడు. వ్యాపారం చేయటం మొదలుపెట్టాడు, బాగా సంపాదించాడు. కొన్నాళ్ళు పోయాక ఏముంది, ఇంకోటి రాడు, అంతేగా, బోర్ అనిపించడం మొదలుపెట్టింది. అయితే ఏమైంది, ఈ రత్నాల సెట్తో ఉండి వ్యాపారం అన్నీ బాగా సెటిల్ అయ్యేసారు కదా. ఒకరోజు వాళ్ళ నాన్న వచ్చాడు. ఏ నాన్న ఏదైనా పని మీద వచ్చావా అని అడిగాడు. అది కాదురా, ఎప్పటి నుంచో మనం వ్యవసాయం చేస్తున్నాం కదా, వ్యవసాయంలో ఒక కొత్త మెలకువ సాధించాను, నేను ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నా, ఇన్నాళ్ళకి అది సక్సెస్ అయింది, తక్కువ నీటితోటి వ్యవసాయం. అది గ్రహించి ఊరంతా మొత్తం దేశమంతా దాన్ని చేయించడం కోసం, నా సలహా తీసుకోవడం కోసం పిలిచారు రాజుగారు, సన్మానం చేయటానికి. నాకు రైతుగా ఉన్నవాడికి కూడా కీర్తి వచ్చింది చూడండి. సరే నాన్నకి సన్మానం అయ్యాక మన ముకుందుడు తటాబుట్టా సర్దుకుని సంపాదించిన డబ్బంతా చేతపుచ్చుకుని నాన్న వెనకాల ఊరెళ్ళిపోయేసరికల్లా ఇంట్లో వ్యవసాయం చేసుకోవటం మొదలుపెట్టాడు. ఇక్కడ దాకా చెప్పాడు భేతాళుడు కథ. ఎన్ని రకాల పనులు చేశాడు, దొంగతనము, కత్తి విద్య, వ్యాపారాలు, ఇన్ని రకాలు చేసిన వాడు చివరికి వ్యవసాయంలో ఎందుకు సెటిల్ అయ్యాడు అని రాజుని అడిగాడు. రాజు అన్నాడు, దాందేముంది, మనం ఏది చేస్తున్నామో అది త్రికరణ శుద్ధిగా చేసి దాంట్లో సక్సెస్ వస్తే కీర్తి దానంతట అదే వస్తుంది. కీర్తి కోసం కొత్త పనులు చేయక్కర్లా, నువ్వు చేసే పని సరిగ్గా చేస్తే చాలు. వాళ్ళ నాన్న సాధించాడు అది. ఇప్పుడు ఈ నేల విడిచి సామె ఎందుకు, సొంత ఊరు విడిచిపెట్టి ఆ ఊరు ఈ ఊరు ఏదో తిరిగి దాంట్లో మనని మించేవాడు ఇంకొకడు వచ్చి వాడిని ఓడించాల్సి వచ్చి ఈ గోలంతా ఎందుకు, మన వ్యవసాయమే మనం చేసుకుంటే సరిపోతుంది కదా. ఎలాగో తాతలు ఇచ్చిన పొలం పుట్ర ఉండనే ఉన్నాయి, సంపాదించుకున్నాడు, చాలు అనుకున్నాడు ముకుందుడు. కీర్తికండూతి చాలు, ఇప్పటిదాకా చాలా చేసాం, కీర్తికాంక్ష నెరవేరింది, ఇక తండ్రి చేస్తున్న పనిలో నిలబడి కీర్తిని సంపాదిద్దాం అనుకుని ఆ కీర్తి తనకు చాలని సాటిస్ఫై అయ్యి వెనక్కి తిరిగి వచ్చేసాడు. చూడు ఎంత పాయింట్ బాగుంది. నువ్వు కొత్తది ఏం చేసావు అని కాదు, చేస్తున్న పని ఎంత బాగా చేసావు అనేదే ఇంపార్టెంట్. చాలా నువ్వు అక్కడే కీర్తి వస్తుంది నీకు. కొత్త కొత్తవి చేయటం వల్ల వచ్చేది ఏమి ఉండదు, అది నువ్వు పరుగులు పెట్టడమే ఉంటుంది అని చెప్పంగానే భేతాళుడు చాలా బాగా చెప్పావు, కానీ నువ్వు మౌనభంగం చేసావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నా అని
పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ రాజుగారు వెనక్కి తిరిగి నడవడం మొదలుపెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే అండి. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా మంచి చందమామ కథ చెప్తారా? చెప్తాం. చాలా రోజులైంది కదా. అవును. పూర్వం ఒక రాజుగారికి ఓ కూతురు ఉండేది. సరే పాపం పిల్ల కొంచెం కాస్త ముభావంగా ఉండేది. కొంతమంది ఉంటారు కదా అట్లా మాట్లాడకుండా ఉంటారు కాస్త మౌనంగా. సరే రాజకుమార్తె కొంచెం పెద్దదైంది. వివాహ ఏర్పాట్లు ఆలోచన చేశారు. అది ఎవరు వచ్చినా ఎవరిని చూసి నవ్వేది కాదుట ఆవిడ. మొహం మార్చుకుని ఉండేది. ఏమిటి అమ్మాయి నవ్వను కూడా నవ్వదనేవాళ్ళు. బేసిక్గా అమ్మాయికి మనుషులంటేనే విసుగు అని పెట్టుకుని ఉంటుంది. తన స్వభావం అంతే. ఇంకా మనుషుల మొహాలు గిట్టవు. పెళ్లి చేసుకోవాలంటే వచ్చిన రాజకుమారుడికి ఈ అమ్మాయి తుమ్మల్లో పొద్దుకూకినట్టు మొహం పెట్టుకుంటే ఆయన ఏం చేసుకుంటాడు పెళ్ళి? అవును. ఒకళ్ళిద్దరు పోని రాజుగారు ఆయన రాజ్యం మీద వీళ్ళకి ఆసక్తి ఉన్నప్పటికీ ఈ మాడు మొహం పెళ్లి కూతురు మీద ఎవరికి ఆసక్తి ఉండేది కాదు. చూడ్డానికి బాగుండేది కానీ నవ్వేది కాదు. స్నేహం నెరపదు. దాన్ని పెళ్లి చేసుకుని కాపురం ఎట్లా చేస్తారు? దాంతో అలా కొంచెం కాస్త ముందు వెనక ఆడి మొత్తానికి పెళ్లి సంబంధాలు వచ్చేవి వెళ్ళేవి. ఈ గోళ్ళంతా ఇక రాజుగారి కొళ్ళు మండిపోయింది. ఏమిటి ఎంతమంది పెళ్లి కొడుకులు తెచ్చినా ఈ పిల్ల ఏమీ పడనివ్వట్లేదు. నా కూతురుని ఎవడు నవ్విస్తాడో వాడికి దాన్ని ఇచ్చి పెళ్లి చేసి సగం రాజ్యం ఇస్తా అని చెప్పాడు. శభాష్. బాగానే ఉంది. వారా వీరా వచ్చేవాళ్ళు. ఎవడు నవ్వించలేక నేను నవ్విస్తా అనేవాడు. అమ్మాయిలు వీడికి 3 కోట్ల దెబ్బలు కొట్టండి అనేది. ఇంకేం చేస్తారు? 3 దెబ్బలు కొట్టి పంపించేవాళ్ళు. ఎంతమంది వచ్చేవాళ్ళు. బయట రాజులు రాజ్యాలు రాజకుమారులు పోయి ఈ ఊళ్ళోనే రైతులు కాపలా కాసేవాళ్ళు భటులు వాళ్ళు కూడా వచ్చేస్తారు. మరి ఏం చేస్తారు? సగం రాజ్యం ఇస్తామని చెప్పారు కదా. ఓకే. అందుకు ఎవరో ఒకళ్ళు ఆవిడని నవ్విస్తే చాలా మాడు మొహం చూడలేక వస్తున్నాం అనుకునేవాళ్ళు. సరే ఏమైంది? ఆ ఊళ్ళో ఒక చిన్నకారు రైతు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి 3 కొడుకులు. పెద్దవాడు మంచి వాచాలుడు, బాగా వాగుడుకాయ మాట్లాడిచ్చి నవ్విచ్చేవాడు. అయితే వాళ్ళ నాన్న అన్నాడు, ఎందుకురా ఈ పిచ్చివాగుడు ఇక్కడ అనవసరంగా ఆ రాజకుమార్తెను నవ్వించు, అర్ధరాజ్యమైనా వస్తుంది మనకి కనీసం. ఎంతకా పిల్లని పెళ్లి చేసుకుంటే హాయిగా మీ తమ్ముళ్ళు కూడా బాగుపడతారన్నాడు. వీడు పోయాడు. సంగడు వాడి పేరు. అంతే. ఒకడు వెళ్ళాడు. పెద్దవాడు సంగడు కాదు, ఆఖరివాడు సంగడు. వెళ్తే ఏమైంది? రాజకుమార్తె ఏమీ నవల. యథాప్రకారం వీడికి 3 కొరడా దెబ్బలు వడ్డించి పంపించారు. రెండో వాడికి సహజంగా వాడిని చూస్తే కాలు పొట్టి కాలు పొడుగు ఇట్లా నడుస్తాడు వాడు. పొట్టి పొడుగు. దాంతోడు వాగుడుకాయ. వాడిని చూసేసరికల్ని వాటి కోచ్చేష్టగా కదలికలకి వాటికి నవ్వు వస్తుంది. నేను వెళ్తా అన్నాడు. నమ్మాడు ఈయన తండ్రి. వీడు కొంచెం నవ్వించగలిగిన వాడు. వీడిని పంపిస్తే వీడికి 3 దెబ్బలు వడ్డించి పంపారు. ఇక ఆఖరి వాడు సంగడు. వాడి మీద ఏం ఆశ పెట్టుకోలే వాళ్ళ నాన్న. వాడు కొంచెం మేధకుడు, అమాయకంగా ఉంటాడు. వాడి వల్ల ఏమవుతుంది? ఇంత వాగుడుకాయలు చిలిపిగా ఉండేవాళ్ళ వల్లే ఏమీ కాకపోతే 104 లేనట్టుగా ఉండి అమాయకంగా ఉండేవాడి వల్ల ఏమవుతుంది? ఆయన ఊరుకున్నాడు. కానీ ఆ సంగడు ఒప్పుకోవాలి. నేను వెళ్తా అన్నాడు. వాళ్ళ నాన్న ఒరే వద్దురా, వాళ్ళు ఇంకో కొంచెం బలమైన వాళ్ళు 2-3 6 దెబ్బలు పట్టారు, నువ్వు పట్టలేవు కూడా అంటే. కాదు, నేను ఏమైనా వెళ్లాల్సిందేనన్నాడు. ఇది రాజ్యానికి పక్కనుండే చిన్న ఊరు అనమాట. ఓకే. ఈ ఊరు నుంచి అక్కడికి పంపించాడు. వెళ్తానన్నాడు కదా. కాకపోతే మన సంగడు అందరిలాగా నేను రాజకుమార్తెను నవ్విస్తానో వచ్చాను గంట కొట్టి రాలా లోపలికి. ఏదైనా పని ఇవ్వండి అని అడిగాడు. ఓహో. అడిగితే వాళ్ళు ఏమన్నారు? సరే నది నుంచి కోటలోకి నీళ్లు మోసే పనులు ఉంటాయి. అప్పుడు ఓవర్ హెడ్ ట్యాంకులు అవి ఏవి డబ్బాలు అవి నింపుకునేవాళ్ళు. తొట్టెల్లో నింపి పెడితే తొట్టెల్లో స్నానపు తొట్టెలు తర్వాత పనికి వాడుకునేవాళ్ళు. సరే నది నుంచి నీళ్లు మోసుకొస్తూ ఉండేవాడు. రోజులు గడిచాయి. వాడికి మొత్తం రాజభవనము చుట్టుపక్కల వాళ్ళు వంట వాళ్ళు గిట్ట వాళ్ళు అందరూ అలవాటు అయ్యారు. ముందు వంటశాలలోకి నీళ్లు మోయాలి, తర్వాత స్నానశాలల్లోకి కావాలి, ఆ తర్వాత ఈ రాజకుమార్తె రాజబంధువులంతా చేతులు కడుక్కోవడానికి భోజనాలు శాలల దగ్గర అట్లా కదా నీళ్లు కావాలి. వంట వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్. అయితే ఏమైంది? ఒకరోజు వాడు ఈ చెరువులో నీళ్లు పడుతుండగా నదిలో నీళ్లు తీస్తుండగా ఒక పెద్ద చేప బొక్కెన్లోకి వచ్చింది. ఇట్లా ముంచుతారు కదా, ముంచేసరికల్ చేప వచ్చేసరికల్ బొచ్చి చేపటది. ఆ చేపను చూసి సరదా పడ్డాడు. తీసుకొచ్చి ఇక్కడ తొట్లో వేస్తే తిరుగుతుంది, అది మోసుకొస్తున్నాడు. వస్తుంటే ఒక ముసలమ్మ ఎదురుపడింది. ఆవిడ దగ్గర ఒక బంగారపు రంగు రెక్కలున్న ఒక తెల్లటి బాత్ ఒకటి ఉంది. భలేముంది, పింక్ కలర్ ఆరెంజ్ కలర్ ముక్కు, దాని రెక్కలు బంగారపు రంగు, మెడ దగ్గర ఒక నల్లటి చార, చాలా ముద్దుగా ఉంది. అబ్బో బాతు భలే బాగుంది, అవ్వ ఒకసారి ముట్టుకొనివ్వా అన్నాడు. అనేసరికల్లా అవ్వంది, దాందేమిద్రా కావాలంటే ముట్టుకోవడం ఏంటి, తీసేసుకో, నీ బకెట్లో బొచ్చి చేప ఉంది కదా అది ఇవ్వు నాకు. అది
చేప అంత ఉంది, ఖరీదు అది. బాగానే ఉందిగా, సరేనన్నాడు. చేప ఆవిడకి ఇచ్చి ఆ బాతుని తీసుకున్నాడు. బాతుని తీసుకునేటప్పుడు ఈవిడేం చెప్తుంటే, ఒరే ఒక రహస్యం ఉందిరా, ఎవరైనా దీన్ని ఇట్లా ముట్టుకుని రాస్తారనుకో, ప్రతి వాళ్ళకి బాతుల్ని ముట్టుకోవాలనిపిస్తే ఒక మెత్తగా ఉంటాయి. అవును. మా ఇంటికి దగ్గర ఖజానా బాతులు ఉండేవి, వెంబడబడేవి. బాత్ అసలు వెంట పరిగెత్తిచ్చేసేది. అవునండి. అది ముట్టుకుంటే మాత్రం భలే మెత్త మెత్తగా భలే ముచ్చటగా ఉంటుంది. ఎవరన్నా ముట్టుకున్నప్పుడు అంటుకుపో అంటే అంటుకుపోతుంది, బాతుకు అతుక్కుపోతారా వాళ్ళు, జాగ్రత్త ఈ మాట అని చెప్పింది. బాగుందిగా. సరే వీడేం చేశాడు, అలాగేనన్నాడు. బాతుని పుచ్చుకున్నాడు. ఆ మంచినీళ్ళు బకెట్లో చేప ఇచ్చేసాడుగా, బకెట్ మోసుకొస్తున్నాడు. బాతుని సంకలో పెట్టుకున్నాడు, దాన్ని మెడ పెట్టుకున్నాడు. వస్తుంటే సరే ఏమైంది, మధ్యలో ఒక ముసలావిడ కనపడింది. అయ్యి బాబోయ్ భలే ఉందిరా సంగా బాతు, ఎంత ముద్దుగా ఉంది, ఒకసారి ముట్టుకొనివ్వా అనేసరికి అలాగే అన్నాడు. ఆ బాతు మీద చెయ్యేసింది. మామూలుగా ఒకసారి ముట్టుకుంటానే తీరదా, మెత్తటి వస్తువుల్ని ముట్టుకుంటే ఒకసారి చేసి ఊరుకోరు, ఇట్లా ఇట్లా నిమురుతూ ఉంటారు. ఆ నిమురుతూ ఇలా రెక్కల మీద నిమురుతుంటే అంటుకుపో అన్నాడు. చెయ్యి అతుక్కుపోయింది దానికి. ఇక ఆవిడ లాగో పీకో ఏం చేసినా ఊడరాల. వీడు సంకలో పెట్టుకున్నాడు బాతుతో సహా ముసలమ్మ కూడా రావటం మొదలుపెట్టి. ఈ లోపల ఏమైంది, ఈ ముసలమ్మ మహా పోట్లాట కూరది. ఎవరి దగ్గర అప్పు తీసుకుంది, వాళ్ళకి అప్పు తీర్చలా. ఆ అప్పు ఇచ్చిన వాడు అక్కడ నడిచొస్తున్నాడు. నడిచొస్తూ దొరికావు దొంగ మొహం, ఎన్ని రోజుల నుంచి తప్పించుకుంటున్నావు, నీ పని చెప్తానుండని కాలెత్తి ఈ ముసలమ్మ నడ్డి మీద ఒక తన్నుదన్నాడు. ఆ తన్నంగానే వీడు ఈ సంగడు అంటుకుపో అన్నాడు. ఓ కాలు ముసలమ్మ నడ్డి మీద అటుకుపోయింది, రెండో కాలు ఉంది కింద. ముసలమ్మ ఆవిడ వెనకాల ఒంటి కాలు మీద ఎగురుతున్నవాడు నడుచుకుంటూ వస్తున్నారు. వస్తుండేసరికల్లా ఏమైంది, వంటశాల వైపు వచ్చారు. వంటశాలలో వంట వాళ్ళకి ఒక ఆవిడ ఉంది సుందరమ్మ అని. ఓరి సంగా ఏమిట్రా ఈ బాతు విశేషం, భలేగా ఉంది, ఓసారి ముట్టుకొనివ్వా అంది. అనేసరికల్లా కోసుకోవడానికి కాదు సుందరమ్మత్త, ముట్టుకోవడానికే అన్నాడు. అనేసరికల్లా ఈ వెనకాల ఒంటికాలతో ఎగురుతున్నాడు కదా వాడన్నాడు, దాన్ని ఎందుకు, కావాలంటే నన్ను ముట్టుకోను అన్నాడు. అనేసరికల్లా నీ మొహం మండ, అంత మాట అంటావురా అని చెప్పేసి చేతిలో గరిటె ఉంటే చెక్క గరిటె పెట్టి వాడి నెత్తి మీద ఒకటి ఇవ్వబోయి. వాడు బాతును పట్టుకుని ఉన్నాడు కదా, అతుక్కున్నాడు. అంటుకుపో అన్నాడు వీడు. అనగానే వాడి నెత్తి మీద చెక్క గరిటెతోటి వంట ఆవిడే అతుక్కుపోయింది. వంట ఆవిడ వంట వదిలేసి వెళ్ళిపోతుంటే, ఓ సుందరమ్మ ఎక్కడికి వెళ్ళిపోతున్నావని గిన్నె కూరలు తరిగేవాడు ఒకడు వచ్చాడు వెనకాల. అటే ఆగని ఇటు పుచ్చుకున్నాడు వెనకాల నుంచి చెయ్యి. వాడు అంటుకుపో. ముందు సంగడు, వాడి చక్కలో బాతు, వెనకాల ఒక ముసలమ్మ, దావిని తన్నిన ఒంటికాలు వాడు, వంట ఆవిడ, కూరలు తరిగేవాడు. వరుస పెట్టి ఇక వరుసగా ఒకళ్ళు చొప్పున అతుక్కుపోతూనే ఉన్నారు. వీళ్ళంతా ఒక లైన్ లాగా వచ్చేసారు. వీడేం చేశాడు, రాజప్రసాదం దగ్గరికి తీసుకుపోయాడు వీళ్ళందరినీ. నడుస్తున్నాడు, నీళ్ళ బకెట్ ఉంది కదా, బకెట్ వదిలేసి ఈ బాతును పుచ్చుకుని వెళ్తుంటే వాడు వెనకాల ఈ అతుక్కుపోయిన వాళ్ళందరూ వచ్చారు. అక్కడక్కడే తిరగటం మొదలుపెట్టాడు. అందరు చూస్తున్నారు, ఏమిటి దగ్గరకు వచ్చిన ప్రతివాడు అంటుకుపోనే. ఎవరైనా వచ్చి సైనికులు వాళ్ళు వీళ్ళు ముట్టుకుంటే అంటుకుపో, అతుక్కుపోతారు. రాజకుమార్తె పైనుంచి చూస్తుంది, ఇక్కడ కనబడ్డారు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా. ఒకళ్ళు చేయి దాపి, ఇంకోళ్ళు చీర చెంగు పుచ్చుకుని, ఒకడేమో ఒంటికాలు మీద. పైనుంచి నిలబడితే అమ్మాయికి ఎట్లా కనపడుతుంది, ఇట్లా గుండ్రంగా తిరుగుతారు. పక్క నవ్వి. అప్పటిదాకా నవ్వు లేదు, తుళ్ళు లేదు. నవ్వంగానే వదిలేయి అన్నాడు. టకాటక అందరూ విడిపోయారు మొత్తం. ఈ విడిపోవటం చూసి అమ్మాయి ఇంకా విరగబడి నవ్వటం మొదలుపెట్టింది. ఒక్కో చెయ్యి విడిపోతుంది కదా, ఒంటికాల మీద ఉన్నవాడు ఢామని పడ్డాడు. గంట నుంచి ఒక్క కాలు మీద నడుస్తున్నాడు. ముసలమ్మ పడిపోయింది. వీళ్ళందరూ కొంతమంది పడ్డారు, కొంతమంది నుంచున్నారు. వాళ్ళందరినీ చూసి ఇంకా నవ్వింది. ఆ రాజకుమార్తె నవ్వుకి రాజుగారికి వినపడింది, నవ్వుతోందని. చూస్తే ఏముంది, ఇంకా అబ్బో నవ్వేస్తోంది, ఇంకేముంది, ఎవర్రా అమ్మాయిని నవ్వించాడంటే సంగడి నవ్వించాడు. ఈ నోట్లో నాలుగు లేని సంగడికి ఇచ్చి రాజకుమార్తెని పెళ్లి చేశారు. ఊళ్ళో అందరు చెప్పుకున్నారు, అమ్మాయి రాజకుమార్ పేదవాడు కదా, పేదైనా సరే రాజుగారు చెప్పిన మాట ప్రకారం ఏం చేశాడు, అర్ధరాజ్యం ఇచ్చేశాడు. ఆ తర్వాత పేద రైతు కుటుంబం హాయిగా రాజ్యాధికారాన్ని తీసుకున్నది. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమగారు. నమస్తే నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం చందమామ కథల్లో ఇదివరకు ఆఫ్రికా కథలని, రష్యా కథలని, జపాన్ కథలని, ఇట్లా వేరే దేశాలు వాళ్ళ స్టోరీలు చెప్పుకున్నాం కదా, అలాంటివి ఏదైనా చెప్తారా? అంటే జానపద కథలు కొన్ని మనకి పాత చందమామల్లో వచ్చేవి, బాగుండేవి. వేటగాడి కథలని అవన్నీ ఇవన్నీ మంచి మంచి కథలు వచ్చేవి. ఈవెన్ మనం ఇది ఉంది కదా మన జంగిల్ బుక్, అది కూడా మనకి చందమామ కథల్లో తెలుగు పుస్తకాల్లో ఉంది. నా బాగా చిన్నప్పుడు, ఓకే ఓకే, ఇంచుమించు ఎర్లీ 70s అట్లా వచ్చింది
ఓకే 60s లో కూడా వచ్చింది అది, అదే కథలు. ఓకే. అయితే ఈ కథల్లో జానపద కథలు దేశ విదేశాల జానపద కథల్లో జపాన్ కథ అయి ఉంటుంది ఇది, లేదా చైనా కథ అలాంటిదే అన్నమాట. అయితే ఒక ఆయన రాజప్రతినిధిగా పనిచేసేవాడట. అయితే ఏంటంటే ఈయన రాజప్రతినిధి కాబట్టి బాగా తోటలు, దొడ్లు, ఇళ్ళు, వాకిళ్ళు చాలా ఉన్నాయి. ఆయనకి కుమారుడి చిన్నతనంలోనే భార్య గతించింది. పిల్లాడు కొంచెం పెద్దవాడు అయ్యాడు. అయితే ఈయన ఏం చేశాడంటే రాజప్రతినిధిగా విరమణ చేసేసాడు. ఉద్యోగం మానేసుకున్నాడు. పదవి విరమణ చేసేసి తన ఆస్తులు, తోటలు అన్నీ చూసుకుంటున్నాడు. కుర్రాడు కొంచెం పైలా పచ్చేసేవాడు, కొడుకు, పెద్ద కొడుకు. వాడు ఏమన్నాడంటే, నాన్న నీకు ఇవన్నీ ఎందుకు, హాయిగా రిలాక్స్డ్గా ఉండు, నేను చూసుకుంటాను అంటే ఆయన ఒప్పుకోలే. నేను ఇంకా రిలాక్స్ అవ్వడానికి అంత ముసలాన్ని అయిపోలేదు కాదన్నాడు. సరే ఆయనే చూసుకునేవాడు. రోజు గుర్రం వేసుకుని తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి ఒక అమ్మమ్మ మనవరాలు ఒక చెరువు దగ్గర బట్టలు ఉతుకుతూ కనిపించారు. పిల్ల చాలా బుద్ధిమంతురాలుగా ఉంది. అమ్మమ్మకి ఆ పిల్ల పనిచేస్తున్న పని సాయం, ఆ పిల్ల పనితీరు ఈయనకి ఎంతో నచ్చినాయి. భార్య లేదు కదా, అందుకని ఈయన ఏం చేశాడు, ఆ ముసలమ్మతో ఏం మాట్లాడాడంటే, నీ మనవరాలను నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి, మరి నా ఆస్తిలో కొంత భాగం అమ్మాయికి ఇస్తాను, తర్వాత నువ్వు కూడా మాతో పాటే ఉండొచ్చు, నువ్వు ఇలా కష్టపడుతూ పిల్లల్ని పెంచుకోవాల్సిన పని లేదు అని ఒక 18 ఏళ్ళ అమ్మాయి అడిగేసరికల్లా వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే, వాళ్ళ దగ్గర రూపాయి లేదు, కూతురును అల్లుడు చనిపోతే ఆ పిల్లని అమ్మమ్మ పెంచుకుంటుంది, ఏదో కష్టపడి ఎలాగో బతుకుతున్నారు. రాజప్రతినిధి ఇంత ఆస్తిపరుడు పెళ్లి చేసుకుంటాంటే రెండో పెళ్లి అయితే మాత్రం ఏమైంది అని చెప్పేసి పిల్లనిచ్చి పెళ్లి చేసింది. ఆ ముసలమ్మ కూడా వచ్చి వీళ్ళతో పాటే ఉండేది. ఈయన పెద్ద కొడుకు, రాజప్రతినిధి పెద్ద కొడుకు ఆ మాట అసలు నచ్చల, చాలా కోపం వచ్చింది. ఇంత చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఏమిటి, అతనికి కూడా పెళ్ళయింది. ఇంచుమించు కొడుకు పెళ్ళి, నాన్న పెళ్ళి దగ్గరగానే అయినాయి. కాలక్రమంలో నాన్నకో కొడుకు పుట్టాడు, కొడుకో కొడుకు పుట్టాడు. పెళ్లి చేసుకున్నాడు కదా మరి అమ్మాయిని. సరే అయితే విసుగ్గా ఉండేది, కొడుక్కి నచ్చేది కాదు. ఈ సవితల్లి మీద రకరకాల మాటలు అనేవాడు. ఇంత వృద్ధుడు ఈ పిల్లాడు, ఆయన పిల్లాడు అయి ఉండడని, ఇలాంటివని అలా ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాడు. ఆస్తి కోసమే చేసుకుందని చుట్టాల దగ్గర పక్కాల దగ్గర అనేవాడు. కానీ ఆ అమ్మాయి ఏమీ తిరగబడి అనేది కాదు, ఆయన ఊరుకునేవాడు కొడుకుని. సరే తర్వాత పిల్లాడిని స్కూల్లో చేర్చారు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చాక అన్నయ్య కొడుకు కూడా అదే స్కూలు. ఇద్దరిని ఒక స్కూల్లో వేస్తే వాళ్ళిద్దరూ స్నేహంగా ఉంటున్నారంటే పెద్ద అబ్బాయికి నచ్చల. తన కొడుకుని తీసి వేరే బడిలో పడేశాడు. ఈ పిల్లాడు స్కూల్కి వెళ్తూ ఉండేవాడు. సడన్గా ఈయనకి అనారోగ్యం వచ్చేసింది. రాజప్రతినిధికి చిన్న భార్యని దగ్గరికి పిలిచి, పెద్దవాడిని పిలు అని చెప్పి, అనారోగ్యం వచ్చింది, ఇక నా వల్ల కాదేమో నాయన, నేను బతకనేమోరా అని ఏం చేశాడు, ఒక పుస్తకంలో తనకున్న ఆస్తులు వివరాలు అన్నీ ఉన్నాయి. ఆ పుస్తకం పిల్లవాడి చేతిలో పెట్టాడు, కొడుకు చేతిలో పెట్టి, సరే నీ చిన్న తల్లిని, నా చిన్న భార్యని, పిల్లాడిని జాగ్రత్తగా చూసుకో, పిల్లవాడు పెద్ద అయ్యేదాకా నువ్వే కాపాడు, పెద్ద అయ్యాక 10 ఎకరాల పొలము, తూర్పున ఉన్న ఇల్లు వాడికి ఇవ్వు. నా చిన్న భార్య ఒకవేళ వివాహం చేసుకుంటానంటే ఆమెను వదిలేసి, రెండో వివాహాలు అక్కడ ఉన్నాయి ఆ ఊళ్ళల్లో, అదే ఒకవేళ ఆమె కుమారుతోటే పాటే పిల్లాడితో పాటే ఉంటానంటే ఆవిడని కూడా జాగ్రత్తగా చూసుకో. ఆ బుక్లో తన ఆస్తుల వివరాలన్నీ ఉన్నాయి, చిన్న నోట్బుక్. ఆ పుస్తకం ఎత్తి పెద్ద కొడుకు చేతిలో పెట్టాడు. పెట్టేసరికల్లా ఆయన వెళ్ళిపోగానే, సరే నాన్న దాందేముంది, నువ్వు అలాంటివేం బాధపడకు, తమ్ముడు మాత్రం నావాడు కదా, పిన్ని నేను జాగ్రత్తగానే చూసుకుంటాను అని మాటిచ్చాడు. పుస్తకం పుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఈవిడమ్మ ఏడ్చింది, ఆయన రెండో భార్య, అదేమిటి వీడు మాత్రం నీ పిల్లాడు కాదా, అట్లా అప్పచెప్పావు వాడికి, వాడు వీడిని సరిగ్గా చూడ్డు, నువ్వు అట్లా అనుకుంటే నువ్వు ఆస్తులు సెపరేట్ చేసి ఇది పిల్లాడికి అని ఇప్పుడే ఆ పుస్తకంలో రాసేసి ఇప్పుడే ఇచ్చేయమంటే సరిపోయేది కదా అని ఏడ్చింది. అనేసరికి ఆయన అన్నాడు, కాదమ్మా నీకు తెలీదు, నేను ఈ పిల్లాడికి ఈ ఆస్తి అని నేను ఇప్పుడే గనక పెట్టేశానా, వాడు దుర్మార్గుడు పెద్దవాడు, పిల్లాడిని చంపేస్తే అదంతా వాడికే వెళ్ళిపోతుంది. ఆ దేశపు రూల్ ప్రకారం తమ్ముడు మరణిస్తే అన్నయ్యదే ఆస్తి, నువ్వు చిన్నపిల్లవే, నీకు రక్షణ కావాలి, పిల్లాడికి రక్షణ కావాలి, పెద్ద అయ్యే వరకు నువ్వేమీ ఇవ్వక్కర్లేదు అని చెప్పాను కాబట్టి పెద్ద అయ్యే వరకు నిన్ను వాడిని బతకనిస్తాడు వీడు కనీసం, పెద్ద అయ్యాక అప్పటి సంగతి అప్పుడు చూసుకోవచ్చు అని ఒక చుట్టలాగా చుట్టిన తన చిత్తరు, తన ఫోటో ఒకటి పేపర్ మీద బొమ్మేసి అతను వేయబడిన బొమ్మని ఇట్లా చుట్టలాగా చుట్టుందనమాట. ఈ చిత్తరు, ఇది జాగ్రత్త పెట్టుకో, ఎవ్వరి చేతికి ఇవ్వద్దు, నువ్వు బతకలేని స్థితి, పిల్లాడికి ఏ ఆస్తి దక్కదని అనిపించిన రోజున
ఈ ఊళ్ళో ఉన్న న్యాయాధికారుల్లో ఉత్తముడు, మంచివాడు, సద్గుణ సంపన్నుడు అయిన జడ్జి దగ్గర ఈ పేపర్ ఇవ్వు, ఈ చుట్ట ఇవ్వు, పిల్లవాడికి న్యాయం జరుగుతుంది. ఆ రోజు దాకా నువ్వు వీడు బతికుండాలంటే ఈ పుస్తకం పెద్దవాడికి ఇవ్వడమే కరెక్ట్, నువ్వు కావాలంటే పెళ్లి చేసుకోమన్నాడు. అనేసరికి ఈవిడంది, నేను పరువు గల కుటుంబంలోనే పుట్టాను, డబ్బులు లేకపోయినా పిల్లాడిని అనుసరించి ఉంటాను, పిల్లవాడిని పెంచుకుంటాను, కానీ నేను నువ్వు చనిపోయావని వివాహాలు అవి చేసుకోను, పిల్లాడు అధ్వానం అయిపోతాడు అన్నయ్య చేతిలోనని ఏడ్చింది. క్రమంగా కొద్ది రోజులు గడిచేసరికల్లా ఈ రాజప్రతినిధి మరణించాడు. మరణించేసరికల్లా అమ్మయ్య నాన్న అడ్డం తీరిపోయింది కదా. ఈ పెద్ద అబ్బాయి ఏం చేశాడు, వీళ్ళు పెద్ద ఇంట్లో ఉండేవారు, తల్లి తండ్రి పిల్లాడు, రెండో భార్య కొడుకుతోటి. ఈ ఇల్లంతా కురుస్తోంది, కారుతోంది, బాగు చేయిస్తాను అది ఇది అని మాట్లాడి వెనకాల ఉన్న అవుట్ హౌస్లో ఉన్న 3 గదుల ఇంట్లోకి పింతల్లిని కుమారుడిని షిఫ్ట్ చేశాడు. చేయించి ఒక పని పిల్లని ఇచ్చాడు ఆవిడకి తోడు. బాగా తోటలు దొడ్లుంటే పని వాళ్ళు ఉండేవాళ్ళు, వీళ్ళింట్లో 12 మంది ఉంటే ఒక పిల్లని ఆవిడకి తోడు ఇచ్చాడు. అక్కడి నుంచి పిల్లని ఏదో మామూలు చిన్న స్కూల్లో వేసేసాడు. రోజు బియ్యం ఇచ్చేవాడు, కూర నార ఏమీ ఇచ్చేవాళ్ళు కాదు. పని పిల్లకి మాత్రం వాళ్లే జీతం ఇచ్చేవాళ్ళు. ఇక పిల్లాడిని ఈవిడ అమ్మాయి ఏం చేసేదంటే, ముందు నుంచి పేదరికంలో పెరిగింది కదా ఈవిడ రెండో భార్య, ఆవిడేదో బట్టలు కుట్టి అవి ఇవి కుట్టి కూర నార నెయ్యి నూనె ఖర్చు గడుపుకునేది. పిల్లాడు అట్లాగే పాపం పెరిగి పెద్దయ్యాడు. వాడికి ఒక 14 ఏళ్ళు వచ్చాయి. వచ్చాక ఏమైంది, ఒకరోజు వాడు అన్నాడు, అమ్మ నాకు సిల్క్ బట్టలు కుట్టించు పండక్కి, నేను రాజప్రతినిధి కొడుకుని, ఇట్లా పిచ్చి బట్టలు వేసుకుంటే అందరూ నవ్వుతున్నారమ్మా, ఈ పాత గుడ్డలు ఏమిటి నాకు అని అడిగాడు. అడిగితే ఆవిడేమందంటే, మనకి దగ్గర ఏముందిరా నాయన, అన్నీ అన్నయ్య దగ్గరే ఉన్నాయి, అన్నయ్యని అడగాలి అంది. అనగానే పిల్లాడు ఏం చేశాడు, చక్మని వెళ్ళిపోయాడు అన్న దగ్గరికి. అన్నయ్యనే అడుగుతాను, అన్నయ్యని అడిగాడు, సిల్క్ ఇవ్వు నాకు, సిల్క్ కూడా ఇవ్విస్తే నేను బట్టలు కుట్టించుకుంటా అనేసరికి సిల్క్ ఎక్కడిది, అలాంటివి ఏమీ లేవన్నాడు ఆయన. లేకపోతే ఇట్లా రాజప్రతినిధి కొడుకువి, నువ్వు పెద్ద కొడుకువి, నేను చిన్న కొడుకుని, ఈ తోటలు దొడ్లు ఇళ్ళు వాకిలు అన్నీ మనవి, నీకు నీ కొడుకు ఉన్నప్పుడు నాకెందుకు ఉండకపోవాలి, నువ్వు బట్టలు కూడా డబ్బులు లేవంటే ఎట్లా, నేను రాజప్రతినిధి కొడుకునే కదా అని అడిగాడు. అడిగేసరికి అవురవరా నువ్వు ఆస్తి పంచమని అడుగుతావా, నీ సంగతి చెప్తానుండని ఏం చేశాడు, చుట్టుపక్కల జనాలందరినీ పిలిచాడు, ఆ ఊళ్ళో పెద్ద మనుషుల్ని పిలిచాడు. మా నాన్న పిల్లాడిని చూసుకోమని, మా పింతల్ని చూసుకోమని నాకు అప్పచెప్పాడు, పుస్తకం అప్పచెప్పాడు, ఆవిడ ఎదురుగుండానే మా నాన్న చెప్పాడు, పిల్లాడికి బుద్ధి వచ్చాక వాడికి 10 ఎకరాల పొలము తూర్పున ఉన్న ఇల్లు ఇవ్వమని మా నాన్నే చెప్పాడు. ఇప్పుడు వీడు ఆస్తి ఇవ్వు, ఆస్తి వివరాలు అడుగుతున్నాడు, పెద్దవాడైపోయాడు వీడు, అందుకని వీడికి ఇచ్చేస్తానంటే తల్లి లబలబలాడింది. అయ్యా చిన్నపిల్లాడు, 14 ఏళ్ల వాడు, వాడికి ఏం తెలుస్తుంది, వాడికి ఆస్తి తోటలు దొడ్లు ఏమైనా ఇస్తే వాడు అవన్నీ మేనేజ్ చేసుకోగలడా, చేయలేడు అనేసరికి ఒప్పుకోలే. వీడికి మేనేజ్ చేయలేని వాడు వీడు వచ్చి నన్ను అడిగాడు కదా, ఇప్పుడు నువ్వెట్లా రాజప్రతినిధి కొడుకువో నేను అంతే, నీకు బట్టలకు సిల్క్ ఉన్నప్పుడు నాకెందుకు లేవు సిల్క్ బట్టలు అని అడిగాడు. అంటే వాడు చూసుకోగలడు అనమాట, ఇచ్చేస్తాను అని చెప్పి తూర్పున ఉన్న ఒక పాత ఇల్లు, 10 ఎకరాల ఒట్టి ఊసర క్షేత్రం, ఏమీ పండని 10 ఎకరాల భూమి ఇచ్చేసాడు. పెద్దవాళ్ళంతా మరి ఇంకేమంటారు, తండ్రి రాశాడు కాగితం, చెప్పాడు, ఆ వాక్యాలు పెద్ద కొడుక్కి భార్య వింటుండగా, చిన్న భార్య వింటుండగా చెప్పాడు కూడా. ఈవిడ ఇంకేం చేస్తుంది, తనకున్న ఆ 3 గదుల సామాన్లు తీసుకుని వెళ్ళి ఆ తూర్పున ఉన్న ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్తే ఇల్లంతా కురుస్తుంది, పాతబడిపోయిన ఇల్లు. ఒక 3 గదులు మాత్రం వాళ్ళు కొంచెం అలవాటుగా ఉంది కదా అక్కడ పని చేసుకోవటం, కొన్ని గదులు కొంచెం సరి చేసుకుని తండ్రి కొడుకు తల్లి ఉండటం మొదలుపెట్టారు. అది ఇప్పుడు ఇంతవరకు అక్కడి నుంచి బియ్యం వచ్చేవి, పనిపిల్ల ఉండేది, ఇప్పుడు రెండూ లేవు. ఈ ఇల్లు ఆ పొలంలో ఏమీ పండవు, తొండలు గుడ్లు పెడుతూ ఉంటాయి. ఈ ఇల్లేమో ఇది, పోనీ ఇల్లు అయినా శుభ్రంగా ఉంటే ఎవరికైనా అద్దెకిచ్చి ఇంకోళ్ళని సహాయంగా పెట్టుకోవచ్చు. ఇల్లంతా పాడైపోయింది, రిపేర్ చేసుకోవడానికి వీళ్ళ దగ్గర రూపాయి లేదు. అయితే అప్పుడు ఏమైందట, ఆ రోజుల్లో 1 సంవత్సరం 8 నెలలు ఇట్లా గడిచింది కష్టంగా. వీళ్ళకి చాలా కష్టపడేది పాపం, పిల్లాడి చదువుకి తిండికి ఎంత హింసపడేదో తల్లి. ఆ ఊళ్ళోకి ఒక కొత్త న్యాయాధికారి వచ్చాడు. ఆయన భలే గట్టివాడైతే ఈవిడ ఏం చేసింది, ఒకరోజు కుమారుడిని తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నేను ఫలానా అండి, రాజప్రతినిధి రెండో భార్యని, ఇట్లా నన్ను రోడ్డు మీద చూసి పెళ్లి చేసుకున్నాడు, మరి ఆయనకు ముందో కుమారుడు ఉన్నాడు, నాకు ఒక పిల్లవాడు కలిగాడు, ఆయన చనిపోయే ముందు కొడుకేమో ఆ కాయ అది ఇచ్చాడు, నాకు ఇది ఇచ్చాడండి, ఎవరైనా ఉత్తముడైన న్యాయాధికారి దొరికితే ఆయన చేతికి ఇది ఇవ్వమని ఇచ్చాడు అని ఆ చుట్ట ఆయన చేతిలో పెట్టింది. ఆయన చుట్టంతా ఊడదీసి చూశాడు. చూస్తే ఆయన రాజప్రతినిధి యొక్క ఫోటో అది.
ఎంతసేపు చూసినా ఏమీ కనపట్టాల. అయితే దాన్ని మళ్ళీ చూడుతుంటే ఏదో కదులుతున్నట్టుంది లోపల. ఏమిటా అని ఆయన ఏం చేశాడంటే ఆ పటాన్ని పట్టుకుని ఒక పక్క నుంచి చింపాడు. దాని వెనకాల 2 కాగితాలు మడతలు పెట్టున్న ఇది కనపడింది. 2 పేపర్స్ ఉన్నాయన్నమాట. సరే ఈయన రాజప్రతినిధి ఆ వెనకాల దాచాడు అదేదో. తీరా చూస్తే అందులో నాకు పెద్ద కుమారుడు దుర్మార్గుడు చిన్నపిల్లవాడిని చంపేస్తాడని ఏర్పాటు చేశాను. తూర్పున ఉన్న ఇల్లు 10 ఎకరాల పొలము ఇవ్వమని చెప్పాను. తూర్పున ఉన్న ఇంట్లో గోడ కింద వీటితోటి కుండలతోటి బంగారము మణులు వజ్రాలు దాచిపెట్టాను. అవి నా చిన్న కుమారుడికి చెందాలి. ఇప్పుడు అవి దాచి ఉన్న సంగతి ముందే తెలిస్తే ఇంకో రకంగా ఉండేది కదా. అక్కడి నుంచి సరే ఈయన ఏం చేశాడు, మర్నాడు 2-3 రోజుల్లో ఈ పిల్లవాడి ఆస్తి మీ అత్తగారు వీళ్ళమ్మ 2వ తల్లి మారుటి తల్లి ఇతని మీద అభియోగం తెచ్చింది. ఆస్తి సరిగ్గా పంచలేదు, 2 కుమారులు అయితే చెరుసగం రావాలి, తూర్పునున్న ఇల్లు పొలము మాత్రమే ఇచ్చాడు అని ఆవిడ అభియోగం తెచ్చింది. మాట్లాడడానికి వస్తున్నానని పెద్ద కొడుక్కి కబురు చేశాడు. ఆయన చేస్తే అతను ఏం చేశాడు, ఊళ్ళో అందరికీ మీ అందరి ముందే మా నాన్న చెప్పిన మాటలే చెప్పే కదా, ఆస్తంతా మీరు చూశారు కదా, మీరు కూడా రండి అని చుట్టాలని పక్కల్ని అందరినీ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషుల్ని పిలిచాడు, పోగు చేశాడు. సరే ఈ 2వ భార్య కుమారుడు వాకిట్లోనే నుంచునున్నాడు. న్యాయాధికారి వచ్చాడు లోపలికి. వస్తూ ఆయన మంచి గంభీరంగా ఉన్నాడు. రాగానే ఏమన్నాడంటే ఇంకో కుర్చీ వేయండి వీరికి కూడా అన్నాడు. వీళ్ళేమనుకున్నారు, ఆ తల్లికి పిల్లాడికి వేయమంటున్నాడేమో అనుకున్నారు. ఓ కుర్చీ వేస్తే కూర్చోండి అని ఎవరినో కూర్చోబెడుతున్నాడు. తర్వాత ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తితోటి మాట్లాడుతుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఏమిటి ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరినైనా ఆత్మని ఈయన చూస్తున్నాడేమో అని బెదిరిపోయారు జనం అంతా. అలాగా మీ పెద్దబ్బాయి అదే, మీ చిన్నబ్బాయి ఇదా, మీ భార్య ఫలానా వంశానికి చెందిందా అని ఇట్లా మాట్లాడుతున్నాడు. అలాగే తప్పకుండా మీ అబ్బాయిని అడుగుతాను, అతను సరే అంటే సరే, కాదంటే అతను చేసిందే లెక్క, మీరు చెప్పినట్టే తప్పకుండా చేస్తాను అని నమస్కారం అన్నాడు. అన్నాక ఈ పెద్ద అబ్బాయి అడిగాడు ఎవరితోటి మాట్లాడతారంటే మీ నాన్నగారట. మా నాన్న ఎక్కడున్నాడండి అన్నాడు. మా నాన్న ఎక్కడున్నాడు, అదేమిటి కుర్చీలో కూర్చున్నాడు కదా, ఎత్తుగా మనిషి, చప్పి దవడలు, పెద్ద పెద్ద కళ్ళు, ముంగమీసాలు, రాజప్రతినిధి వేసుకునే బట్టలు వేసుకున్నాడు అనేసరికి ఆయన అలాగే ఉండేవాడు. పెద్ద పెద్ద కళ్ళు ఆయనవి, దవడలు ఇట్లా కొంచెం పైన ఎత్తుగా ఉంటే కిందకి చప్పిగా ఉంటాయి, పొడుగాటివాడు. రాజప్రతినిధి వేసుకునే బట్టలు వేసుకుని గుర్రం మీద గుర్రం దిగాడు వాకిట్లో, నల్ల గుర్రం అనేసరికి అందరు అవునవును రాజప్రతినిధే ఆయనే ఇక్కడ కూర్చున్నాడు నా పక్కన, నాకు చెప్పాడు మీ ఆస్తి వివరాలు అనేసరికి జనం అంతా నిర్ఘాంతపోయారు. ఏం చెప్పారు, మా నాన్న చెప్పిందే చేస్తాను అన్నాడు పెద్ద కొడుకు. మా నాన్నే చెప్పాడు కాబట్టి ఇప్పుడు మిగిలిన ఆస్తిలో మా తమ్ముడికి ఏం లేదు, ఆయన చెప్పినట్టుగా చేశాను. సరే అయితే దీనికి ఖరారైనా అన్నాడు ఆయన. 100% ఆ పొలం వాడిదే, ఆ ఇల్లు వాడిదే, నేను అందులో నుంచి ఏమీ ఆశించను, వాళ్ళకే ఇచ్చేస్తాను అన్నాడు. సరే అయితే అని, అయ్యా అందరూ వినండి, ఇప్పుడే ఇక్కడ కూర్చుని వెళ్ళినటువంటి రాజప్రతినిధి గారు చెప్పాడు, ఆ తూర్పున ఉన్న ఇంట్లో గోడ కింద ఒక కుండలో బంగారు నాణేలు, ఒక కుండలో వజ్రాలు, ఒక కుండలో వైఢూర్యాలు, ఇట్లా 8 కుండలతోటి బంగారము వజ్రాలు దాచిపెట్టాడు. అది తన చిన్న కుమారుడికే చెందుతుంది. ఊసర క్షేత్రం ఇంకా పొలం, ఆ పొలం ఉన్నా లేకపోయినా ఇబ్బంది ఏం లేదు, అది ఆ ఇంటిని ఆనుకుని ఉన్న పొలం, అతను ఇంకా ఇల్లు కట్టుకుంటాడు వెనక్కి, పెద్ద రాజభవనం కట్టుకోవచ్చు ఈ డబ్బులతోటి అనగానే పెద్ద కుమారుడు నిర్ఘాంతపోయాడు. తమ్ముడు నేను చెరిసగం అని పంచుకుని ఉంటే ఆ కుండల్లో ఉన్న ఈ కోట్ల రూపాయలంతా సగం సగం 4 కుండలు ఇటు వచ్చేవి, 4 కుండలు గ్యారంటీగా వచ్చేవి కదా, మిగిలిన ఆస్తి దాంట్లో 10వ వంతు కూడా రాదు. కుమిదిపోయాడు, ఏం చెయ్యాలో తెలియక అందరి ముందు ఒప్పుకున్నాడు. ఇక ఏం చేస్తాడు, నోరు గట్టిగా మూసుకుని ఊరుకున్నాడు. ఈయన బయటికి వెళ్తూ అమ్మా నీ భర్త ఆ చిత్తరువు ఎందుకు పంపించాడంటే ఆ ముఖం నేను, ఆయన ఎట్లా చెప్పాడు ఆ గుర్తులు ఆయనకు తెలియదు రాజప్రతినిధి ఎవరో, కేవలం ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి నల్లటి గుర్రవెక్కి కూర్చున్నటువంటి ఆ వ్యక్తి ఫోటో చూసి ఆయన్ని వర్ణించాడు ఇక్కడ అంతే. ఆయన రాలా పెట్ల, జస్ట్ వీళ్ళని అట్లా మభ్యపెట్టాడు అనమాట. అప్పుడు ఇప్పుడు రేపొద్దున కనుక ఆ కుర్రాడికి అక్కడ వజ్రాలు వైఢూర్యాలు దొరికితే ఇది మా నాన్న ఆస్తి, నాకు సగం కావాలని వాడు అన్నయ్య. నలుగురిలో అతన్ని ఇంకా ఏమీ అనడానికి వీల్లేని పరిస్థితి కల్పించిన తర్వాతే ఆ కుర్రాడికి, ఎందుకంటే ఈ 15 సంవత్సరాలు ఆ పిర్రాడు పెరిగితే వాడికి పాపం ఏమీ తిండికి కూడా బట్టలకు కూడా గతి లేకుండా చేశాడు అన్నయ్య. తనతో సమానంగా తమ్ముడిని చూసుంటే బాగుండేది. మనం ఆలోచించకుండా పనిచేస్తాం.
ఈ ఆలోచించకుండా రేపేమవుతుందో అన్న ఊహ లేకుండా పనిచేసే వాళ్ళందరికీ ఇలాంటి శాస్తే జరుగుతుందని చెప్పబడే కథల్లో ఇదొక కథ. సూపర్, బాగుంది కదా వీలునామా కథ? చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా మంచి చందమామ కథ ఒకటి చెప్తారా? గూని పెళ్లి కొడుకు కథ బాగుంటుంది సరదాగా. చూడండి, మనకి పాత దేవాలయాలు చూడాలంటే భలే ఆసక్తిగా అనిపిస్తుంది కదా, అట్లా పాత కథల మీద ఆసక్తి ఉంటుంది. అవును. పూర్వం ఒక రాజుగారు ఉండేవారు, శూరసేనుడు. ఈ శూరసేనుడికి భార్య గతించింది, ఒక పిల్ల మాత్రం ఉండేది, ఇందుమతి అమ్మాయి పేరు. బాగుంది. ఇలా చాలా యాక్టివ్, అన్నీ తెలుసుకోవాలి పిల్ల. ఈ ఇందుమతికి ఒక దాది ఉండేది, ముసలవ్వ, ఒక మీడియం ముసలితనం అనమాట. పిల్ల ఏది అడిగినా చెప్పేది. అదేమిటి, ఇదేమిటి, ఇదేమిటి, దీన్ని ఏమంటారు, ఇది అక్కడ ఎందుకు లేదు. పిల్లలకు బోళ్ళని శంకలు వస్తుంటాయి కదా, అవునవును. అసలు శంకలు చాలా ఎక్కువ, ప్రశ్నలు ఎక్కువ. అయితే ఏమైంది, ఒకసారి తోటలో తిరుగుతున్నారు. పిల్ల ఒక 7 ఏళ్ల పిల్ల, అప్పటికి 7 ఏళ్ల పిల్ల తిరుగుతుంటే దానికి తొండ ఒకటి చెట్టు మీద పాకుతూ కనపడింది. దానికి బుడతలు, చిలకలు అవన్నీ తెలుసు. అదేమిటిది అది అని అడిగింది. అదేం చెప్పిందంటే, దీన్ని తొండ అంటారు, ఇది వరకు కొండలంత ఉండేవిటి అవి, అయితే భూదేవి వీటి బరువుని మొయ్యలేకపోతున్నాను అని బ్రహ్మదేవుడికి మొరపెట్టుకుంది. అందుకని అవి సైజు పెరగకుండా అంతే ఉండేలాగా చేశాడు. పుట్టినప్పుడు ఇంత ఉంటుంది, తర్వాత ఇంత అవుతుంది, అంతే ఉంటుంది. తొండ ముదిరితే ఊసర వెళ్ళి అవుతుంది అంటారు, ఊసర వెళ్ళి కూడా అంత అవ్వదు, అది కూడా అంతే ఉంటుంది అని చెప్పింది. చెప్పేసరికల్లా ఆ తొండని పుచ్చుకుని ఆడుతూ ఉండేది. పుచ్చుకునేది. పిల్లలు చిన్నతనంలో భయమే ఇది కదా. ఏం చేసింది, వాళ్ళ నాన్న మంత్రులు అందరూ కూర్చొని మాట్లాడుకుంటుంటే ఈ తోటలో నుంచి ఓ తొండ పిల్లని పుచ్చుకెళ్ళి ఆ చేతి మీద అటు ఇటు పోతే కిలకిల్లాడుతూ తీసుకెళ్ళి నాన్న ఒళ్ళో పడేసి, నాన్న అదాట బల్లి తొండ అవి మీద పడితే కంగారు పడరు, ఆయన లేజా అని కంగారు పడ్డాడు, గోలు పెట్టేశాడు. పిల్లడికి అంత చిన్న తొండకి భయపడతాం ఏంటి నాన్న, నీకు ధైర్యం లేదా అంది. ఆయన కొళ్ళు మండిపోయింది, కోపం వచ్చేసింది. కూతురు వచ్చేసరికి అలా కసిరేసాడు పిల్లని. కసిరేస్తే అది నిలదీసింది. ఊరుకోలే పిల్ల, చిన్నది కదా, ఇంతే ఉంది, దాన్ని చూసి భయం ఏమిటి అనేసరికల్లా ఆయన చిరాకొచ్చి, తొండ నీ అంత అయ్యాక చేస్తానులే నీకు పెళ్ళి అన్నాడు. ఊరికే ఒక ఇరిటేటింగ్గా ఏదో ఒకటి మాటలు, నీ పెళ్ళి అవుతుంది, నీ పెళ్ళి అయితే బుద్ధి వస్తుంది, ఇలా మాట్లాడతారు కదా, అట్లా ఈ వాదనలో తొండ నీ అంత దయ్యాక పిల్లకి నీకు పెళ్లి చేస్తాను అన్నాడు. అనగానే మంత్రులు హాహాకారాలు చేశారు. ఏమిటి మహాప్రభు ఇలా పిల్లని ఇంత మాట అంటారా, తొండ ఎంతే ఉంటుందండి, అది పెరగదు, తొండలు పెరగవు కదా, పిల్ల పెళ్ళేలా ఆపుతాము, పైగా ఏదో చిన్నపిల్ల సరదాగా చేసింది అనేసరికల్లా ఆయన బిగిసిపోయాడు రాజు. నేను అన్నది మాట అంటే మాటే, ఫిక్స్ అయిపోయాడు. నేను అన్నాను కాబట్టి అంతే చేస్తాను అన్నాడు. ఈ తొండని కాపలాగాయండి, దాన్ని పెంచండి, అది పెరిగితేనే పిల్లకి పెళ్ళి. అయ్యో రామ, ఇప్పుడు ఈ పిల్ల ఎంత ఉందో తొండ దీనంత అవ్వాలి, అప్పుడే పెళ్లి చేస్తా. అయితే ఏమైంది, అయ్యో దాది ఏడ్చింది. అయ్యో పిల్ల ఇందుకు నీకు పెళ్ళి అవదే అమ్మా అని ఏడిచింది. ఏడిచి ఎందుకు అవదు, తొండ పెరగదు అంది. అనేసరికల్లా బ్రహ్మదేవుడి శాపం, ఆ తొండలు పెరగవమ్మా, ఇంతే ఉంటాయి అంటే, సరే బ్రహ్మదేవుడికి దండం పెడతాని రోజు బ్రహ్మదేవుడా నాకు పెళ్ళి అవ్వాలంటే ఈ తొండ పెరగాలి అని దండం పెట్టేది ఆ బుడ్డది. పెడితే పెట్టగా విచిత్రంగా ఈ తొండకి ఏదైనా ప్రాబ్లమో లేకపోతే బ్రహ్మదేవుడే ఇది ఈ పిల్ల మొర విన్నాడో తెలియదు కానీ ఆ తొండ ఇంత పెరిగిపోయింది. అది పెరిగేసరికల్లా బాగా పెద్దదైంది, తొండ పెద్దదైపోయింది, పిల్ల పెద్దదైంది. పిల్లకు 15-14 ఏళ్ళు వచ్చాయి. 14 ఏళ్ళు వస్తే పెళ్లి చేస్తారు కదా, 15 ఏళ్ళు వస్తే అబ్బో పిల్ల పెద్దదైపోయినట్టు. సరే అక్కడి నుంచి మంత్రులంతా చూసుకుని, మహాప్రభు అమ్మాయికి స్వయంవరమో కళ్యాణపు పత్రికలు పంపటమో చేయొచ్చు, తొండ బాగా పెద్దదైందండి అన్నారు. అనేసరికల్లా రాజుగారికి ఆయన అనేసాడు కానీ ఒక 6 నెలలు పోయేసరికి ఆయనకే దిగులు పుట్టింది. అయ్యో పిల్లకి పెళ్ళి కాదు ఎట్లాగరా దేవుడా అని. కొంచెం తొండ పెరుగుతుంటే సంతోషపడ్డాడు. ఇంత మటుకు వచ్చాక ఏమన్నాడు, సరే ఆ తొండని చప్పి దాని గుండెని చీల్చండి, గుండెని తీసి బయట పెట్టండి, అది ఏ జంతువు గుండో ఎవడు చెప్తాడో వాడికిచ్చి నా పిల్లనిచ్చి పెళ్లి చేస్తా. తొండ గుండెకాయని తొండది అని ఎలా గుర్తిస్తారు, దిక్కుమాలిన ఇది కదా, పిచ్చిరాజు. అక్కడి నుంచి ఏం చేశారు, ఈవిడ మళ్ళీ బెంగ పెట్టుకుంది దాది. అయ్యో ఇలా కుదురుతుంది, తప్పు, ఇది చేయలేరు. సరే ఏమనుకుంది చూద్దాం, ఆలోచిద్దాం అనుకుంది. తొండని చంపేశారు. చంపేసి దాని గుండె చీల్చి దాని గుండెకాయను ఒక గాజు పెట్టెలో భద్రం చేశారు చెడిపోకుండా. అక్కడి నుంచి దేశాల రాజకుమారులకి కబుర్లు వెళ్ళినాయి. వచ్చిన రాజకుమారులు అందరూ సూపర్లు,
ఈ మన దాది ఒక్కోడిని రాజకుమారిని అట్లా చూసొచ్చి చిలకలగుట్ట రాజకుమారుడు ఎంతో బాగున్నాడు, మన ఇందుకి సరైన జోడి అని అనుకుని తనకి అంతఃపురంలో పనిచేసేందుకు 4 గూని వాళ్ళు ఉన్నారు. అంతఃపురంలో ఆడపిల్లలు ఉండే చోట తృతీయ ప్రకృతుల్ని కానీ అవును, గూని అవిటి అలాంటి వాళ్ళని కానీ అవయవ లోపాలు ఉన్న వాళ్ళని, కళ్ళు సరిగ్గా కనపడని వాళ్ళని, తేలిగ్గా పనిచేయగల అలా పెట్టుకునేవాళ్ళు. ఈ గూని వాళ్ళల్లో ఒకరిని పిలిచి, ఒరే గూనివాడ నువ్వు ఒక పని చెయ్యి, మరి చిలకలగుట్ట రాజకుమారుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి ఈ గుండె తొండది అని చెప్పు. అతను చెప్పేస్తాడు. మన రాజకుమార్తెకి వాడికి పెళ్ళైపోతుంది, పిల్లకి పెళ్లి గండం లేకుండా తప్పిపోతుందిరా, చిన్నప్పటి నుంచి బెంగ పెట్టుకున్నాను అంటే గూనివాడు నీకు బోల్డ్ అంత డబ్బిస్తా, నీకు ఏది కావాలంటే అది ఇప్పిస్తా, అసలు రాజకుమార్తో పాటు మనం వెళ్ళిపోదాం, ఆ రాజ్యం ఇంకా పెద్దది, హాయిగా ఉండొచ్చు, అరణపు వాడంటే మనకేం పనులు ఉండవు, మన పిల్ల పనులే మనం చేసుకోవచ్చు అని వాడిని ఒప్పించింది. ఒప్పుకున్నాడు వెళ్తానని చెప్పాడు. కానీ వాడు వెళ్ళల. ఇప్పుడు రాజకుమార్తెని పెళ్లి చేసుకునే ఏకైక రహస్యం ఏమిటి? ఆ డబ్బాలో ఉన్న గుండెకాయ తొండది అని చెప్పడం. ఆ రహస్యం చెప్తే చిలకలు గుట్టవాడెందుకు, తన్నైనా చేయాల్సిందే పెళ్ళి. నేనే చెప్పి రాజునవ్వచ్చుగా, కొత్త రాజుగారి ఇంట్లో గూని పనివాడిగా నేను ఎందుకు ఉండాలి అంతఃపురంలో? రాజు ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తాడు, అది నేనే చెప్పాలని భావించి వెళ్ళకుండా ఊరుకునేసరికల్లా మర్నాడు సభలో అందరినీ కూర్చోబెట్టారు. ఆ గుండెకాయ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఇది ఏ జంతువుదంటే ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఈ గూనివాడు అన్నాడు, మహారాజా నేను కూడా ప్రయత్నించచ్చా అంటే ఎవరైనా ప్రయత్నించచ్చు అన్నాడు. నువ్వు పనివాడివి, నువ్వెందుకు ప్రయత్నిస్తావు అనలా. అనకపోయేసరికల్లా ఆ అబ్బాయి ఏమో చెప్పేశాడు, ఆ గూని అబ్బాయి హంప్ అనాలి, ఈ హంప్ కాస్త చెప్పేసరికల్లా ఇంకేముంది, రాజుగారు ఈ ఏ జంతువు గుండెకాయ అయితే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను చెప్తాడో పెళ్లి చేస్తానని చెప్పాను కాబట్టి మాట అంటే మాటే, ఇక్కడ మాత్రం పట్టుకున్నాడు. మాట అంటే మాటే కాబట్టి పెళ్లి నిశ్చయమైపోయింది. రాజకుమారులందరూ తెల్లబోయారు. వివాహం చూసి వెళ్ళండి మీరంతా అని అందరికీ సకల రాజ మర్యాదలు చేశారు. ఈవిడేమో తెల్లబోయింది. ఊరు విడుదుంపదేగా, త్రాష్ట్రుడు ఇంత పని చేశాడు, ఇప్పుడు ఈ పనివాడు, పైగా గూనివాడు, పిల్లేమో అందమైన పిల్ల, దానికే ఇష్టమైతే వేరే కథ, వీడు దొంగ, ముందు వాడు ప్రవృత్తి సరైంది కాదు, వాడిది ప్రవృత్తి మంచిది కాదు. ఆవిడ ఏం చెయ్యాలో తెలియలా. సరే ఏమైంది, సరే పెళ్ళికి ఒప్పేసుకున్నారు. ఈ అంతఃపురంలోకి గూనివాడు వస్తుంటే ఆ మిగిలిన ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మొత్తం 4 కదా, వాళ్ళందరూ నన్ను అడిగారు, ఏరా నువ్వు రాజకుమారిని పెళ్లి చేసుకుంటున్నావు, మరి మాకు తగిన బహుమానాలు ఇవ్వు, మనం అందరం స్నేహితులం కదా అనేసరికి నేను రాజు అవుతున్నాను, మీతో నాకు స్నేహం ఏమిటి, పోపోండి అన్నాడు. పొమ్మనేసరికల్ని వీళ్ళు 3 బిక్కమొహాలు వేసుకుని యువరాణి దగ్గరికి వెళ్ళారు. మరి మా స్నేహితుడు మిమ్మల్ని పెళ్లి చేసుకోబోతున్నాడు యువరాణి, మరేమో మాకు ఏమీ ఇవ్వనన్నాడు, ఏమి ఇవ్వను, అసలు మిమ్మల్ని ఉండనివ్వను భూమి మీద అన్నట్టుగా మాట్లాడేశాడు, మరి మీరు ఏదైనా మాకు ఇస్తారా అని అడిగేసరికల్లా ఈవిడేమంది, వాళ్ళతో పెట్టుకోవద్దు, నా పెళ్ళి అవనివ్వండి, నేను మీకు కావాల్సినవి ఇస్తాను, మిమ్మల్ని మా దగ్గరే ఉంచుకుంటామని చెప్పింది. ఇంతలో ఏమైంది, మాటల సందడి వినపడుతోంది. రాజుగారు పెళ్లి కొడుకు అంటే ఆ హంపబ్బాయి ఇద్దరు వస్తుంటే ఈవిడేం చేసింది, అంతఃపురానికి ఈ అమ్మాయి ఉన్న గదికి ఒకటే తలుపు ఉంది, వీళ్ళని ఇంకో చోటకి పంపలేక పెద్ద భోషాణం పెట్టుంటే, ఒరే మీరు 3 ఇందులో దాక్కోండి, మా నాన్నను అతను చూశారంటే ఏమంటారోను అని ఎక్కిచ్చింది, మూత పెట్టేసింది. వాళ్ళిద్దరూ లోపలికి వచ్చారు. రాజు ఆడిన మాట తప్పకపోవటం, ప్రజల్లో అందరిలోకి మనకి ఎలాంటి ఇవి ఉంటాయి, గూనెబ్బాయిని పెళ్లి చేసుకోనని అది నేను అనకూడదు, పతివ్రత ధర్మాన్ని పాటించాలని కూతురికి 1 గంట బోధించాడు. మనం చెప్పాం ప్రజల్లో ఒకటేసారి, మనం అందరికీ ఏమిటి వాళ్ళందరి ముందు ప్రమాణం చేశాను, ఆ ఏ జంతువు గుండెకాయ అని ఎవడు చెప్తాడో వాడికి ఇచ్చి పిల్లని పెళ్లి చేస్తానని, కుంటి గుడ్డి గూని ఎవరన్నా సరే వాళ్ళకి ఇచ్చేయాల్సిందే, కాబట్టి నువ్వు నా మర్యాద కాపాడాలమ్మాయి అని కూతురికి నచ్చ చెప్పాడు. సరేనంది. ఇద్దరు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళడానికి 1 గంట 2 గంటలు పట్టేసరికల్లా సరే భోషాణం పెట్టి తీసింది. వాళ్ళు వెళ్ళాక ఆ లోపల కూర్చునున్న 3 ఊపిరాడక చచ్చిపోయారు. నిర్ఘాతపోయింది రాకుమారి. ఏమిటో వీళ్ళకి హెల్ప్ చేద్దామనుకుంటే వీళ్ళు కాస్త పోయారు, బహుమతులు ఇద్దామనుకుంది. ఇప్పుడు ఏం చేయను, గబగబా దాదిని పిలిచింది. దాది కొంప మునిగిపోయింది, ఇదిగో చూడు ఇలా అయ్యింది అని చెప్పింది. చెప్పేసరికల్లా సరే
ఇవి దాదేం చేసింది, నువ్వు మాట్లాడబాక, తెల్లవారే లోపల వీటి సంగతి చూస్తాను నేను అని చెప్పేసి ఒక శరీరాన్ని బయటికి తీసింది, ఒకటి బాడీని తీసి ఒక గోను సంచిలో మూటకట్టి అక్కడి నుంచి సముద్ర తీరంలో ఉండే ఒక జాలర్ అబ్బాయిని కేకేసుకొచ్చింది. అబ్బాయి, నువ్వు చాలా బలశాలివి, మరి ఇక్కడ ఒక చిన్న ప్రమాదం జరిగింది, రాజుగారికి ఇప్పుడు పెద్దని అమ్మాయి గారి పెళ్ళి, తెలిస్తే బాగుండదు, నీకు ఎత్తుకెత్తు ధనం ఇప్పిస్తా రాజకుమారి చేత, ఈ మూటను సముద్రంలో పారేసి వచ్చి పారేసి మళ్ళీ అంతఃపురానికి రా అని చెప్పింది. ఆ మూట మోసుకెళ్ళాక ఏం పారేస్తున్నారో చూద్దామని మూట తీశాడు. లోపల ఒక గూని అబ్బాయి కనపడ్డాడు. రాత్రిపూట కదా, ఒక వ్యక్తి వాడు గూనిగా తెలుస్తోంది. సరే మూట కట్టి పారేసేసాడు. అంతఃపురానికి వచ్చాడు. అక్కడ మళ్ళీ ఇంకో మూట కనపడింది. పారేసిన మూట మళ్ళీ వచ్చింది. ఏంటబ్బా విచిత్రం అనుకుని రెండోది కూడా పట్టుకెళ్ళాడు. అప్పుడు దాది ఏం మాట్లాడలా, ప్లాన్ అది. అదే 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 అక్కడి నుంచి వాడు పారేసి మళ్ళీ వచ్చాడు అంతఃపురం. మళ్ళీ కనపడింది మూడో మూట. ముగ్గురు కదా, మూడో మూట. ఓరి గూని బెదవా, నేను నిన్ను పారేస్తే మళ్ళీ వస్తున్నావు, ఎట్లాగురా నీ సంగతి అని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్లి మూటను పారేశాడు. నాలుగోసారి వెనక్కి వచ్చాడు. వచ్చేసరికి పెళ్లి కుమారుడు ఉన్నాడు కదా, ఈయన ఏం చేస్తున్నాడు, అప్పుడే మెట్లెక్కుతున్నాడు. మెట్లెక్కుతుంటే ఈ బలాఢ్యుడైన జాలర్ అబ్బాయి ఏమనుకున్నాడు, హౌరవురా 3 సార్లు మూట కట్టి పారేసిన మంచి బట్టలు వేసుకుని వెళ్తున్నాడు గూని మీదవా, వీడి సంగతి చెప్పాలని ఏం చేశాడు, వెనక నుంచి అధాటన కొట్టాడు ఒక దెబ్బ. వాళ్ళు చంపితే చావట్లా, నువ్వు నా చేతి దెబ్బకి చావకేం చేస్తావు, నేను ఆంజనేయ స్వామి భక్తుణ్ణి అని చెప్పి నా ఫటాఫటా కొట్టేశాడు. కొట్టేసరికల్లా అయిపోయింది. పక్క నుంచి చూస్తోంది కొట్టడం. ఏమిట్రా నాయన ఇంత పని చేసావు అనేసరికల్, కాదు బామ్మ అది నేను 3 సార్లు పడేశాను, మళ్ళీ వచ్చాడు, వీడి సంగతి చెప్దామని నేనే కొట్టాను, నీ వల్ల కావట్లేదు, వాడు వచ్చేస్తున్నాడు, పట్టు సంచి పట్టరా వీడిని కట్టేద్దాను. కట్టేసి తీసిపోయాడు. పడేసి ఈసారి వచ్చాక ఏమీ లేదు. ఇప్పుడు 4 బాడీలు వాడు పారేశాడు. కానీ వాడు పారేసింది ఏంటి, ఒకటే అని వాడి భావన. ఓహో, ఇప్పటికీ కూడా మరి అంతేగా, వాళ్ళు నలుగురని వాడికి ఏం తెలుసు. అక్కడి నుంచి వాడికి డబ్బులు ఇచ్చి పంపేశారు. తెల్లవారింది, పెళ్లి కొడుకు రాల, లేడు పెళ్లి కొడుకు. మొత్తం అంతా వెతికిచ్చారు, ఏమైపోయాడు అని వెతుక్కున్నారు. వెతుక్కుంటే దాది ఏం చెప్పిందంటే, మీరు ఆ బాయికి ఇద్దామనుకున్నారు, వాడు ఆనందంతో ఎగిరి రాత్రి మద్యం తాగాడు, మెట్లు జారి పడిపోయాడండి, పుసుక్కుని పోయాడు, వాడి ప్రాణం ఎంత, పెళ్ళైతే చేద్దామనుకున్నాం కానీ అప్రదిష్ట మనమే ఏదో చేశామనుకుంటారని నేను సముద్రంలో పారేయించాను, కాబట్టి వేరే పెళ్లి కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తున్నామని చెప్పేద్దాము, అతనే వద్దన్నాడని ఒక ఉత్తరం రాసుకుందాం మనమే. నాకు తెలిసిన విషయం చెప్పాను కానీ రాజకుమారిని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, అమ్మాయిని అనురూపమైన వరుడికి ఇచ్చి పెళ్లి చేయండి, ఇది నా అనుమతి, పోటీలో గెలిచిన వాడిగా ఇది నా అనుమతి అని ఉత్తరం రాయించి ఇగో పెళ్లి కొడుకే రాశాడు అని చెప్పి చూపించేశారు. అదే కదా. అక్కడి నుంచి చిలకలగుట్ట రాజకుమారుడు మన ఇందుకు సరిపోతాడండి, ఆ పిల్లాడికి ఇచ్చి పెళ్లి చేసేయండి అని వాళ్ళు ఒప్పుకున్నారు. అమ్మాయికి నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని. అమ్మాయికి చిలకలగుట్ట వాడు బాగున్నాడమ్మా అని దాది నాన్న ఇద్దరూ చెప్పారు. చక్కగా ఇందుమతి స్వయంవరం అయిపోయింది. నలుగురు కాస్త అత్యాశ పడ్డందుకు, ఒకడు ఆశపడ్డందుకు పాప మిగిలిన వాళ్ళు కూడా పోయారు, వాళ్ళు ముగ్గురు కూడా పోయారు. ఇది హాస్య కథగానే తీసుకోండి కానీ అంతకంటే ఇంకో రకంగా ఆలోచించండి. అంతే కథ కంచికి చాలా బాగుందండి. దాది ఐడియా సూపర్. అదే రైట్ రమ్మగారు. నమస్తే. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదన్నా మంచి చందమామ కథ. పూర్వం ఇదివరకుట ఈ గొర్రెల కాపర్లు వాళ్ళు ఉండేవాళ్ళు. ఒక పల్లెటూరులో ఒక కొండ ఊరిలో కొండ ఊరు ఉందన్నమాట. ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. వాడికి 100 గొర్రెలు ఉండేవి. అయితే ఏమైంది, వాడు ఏదో కొంచెం అయోమయంగా ఉండేవాడు, గొర్రెలు మేపుకుంటూ ఉండేవాడు. వాడికి పక్క ఊళ్ళో ఏదో పని వచ్చింది. అయితే గొర్రెల కాపలా ఎవరినైనా పెట్టాలి కదా, బాగా ఆలోచించాడు, అటు ఇటు చూసాడు, ఎవరు కనపడలా. ఏం చేస్తాం, గొర్రెలకి దిక్కులేని వాడికి దేవుడే దిక్కు, గొర్రెలని దేవుడికి వదిలిపెడదామని వదిలిపెట్టాడు. ఎవరైనా చేస్తారా? సరే నడిచి వెళ్ళటం మొదలుపెట్టాడు. పక్క ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు. మరి పని ఉంది, ఎవరు కాపలాగా ఎవరిని పిలుస్తాం ఇప్పుడు కొండ మీద, అందుకని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వెళ్తూ ఉంటే ఇంకా కాసేపట్లో ఆ ఊరు వస్తుందనగా ఒక ఆయన ఎదురుపడ్డాడు. ఎరా అబ్బిగా ఎక్కడి నుంచిరా, ఏమిట్రా, ఎట్రా వెళ్తున్నావు, గొర్రెలు ఏవిరా అని అడిగాడు. ఆ గొర్రెలు కొండ మీద ఉన్నాయి బాబాయ్, మరి నేను పక్కూళ్ళో చిన్న పని ఉంది దానికోసం వెళ్తున్నాను అన్నాడు. గొర్రెలకి ఎవరిని పెట్టేవరా కాపలా అన్నాడు. ఎవరో ఏముంది బాబాయ్, దేవుడు లేడా,
అన్నాడు. దేవుడే కాపలా అనగానే అదేంట్రా నీ మొహం అన్నాడు. అదేం బాబాయ్ దేవుడే దిక్కని పూజారి గారు అయ్యగారు చెప్పట్లా, హరికథలో కూడా విన్నాను నేను. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు, నాకు దిక్కు లేదు, నాకు దేవుడే దిక్కు. శభాష్. ఎవరిని పిలుస్తాను కొండ మీదకి? ఏమైపోతుందిలే, దేవుడు చూడ్డా ఆ మాత్రం దేవుడు చెప్పు, కరెక్ట్ కదా? అంతే అంతే చాలా కరెక్ట్ రమ్మగారు అని అందుకని వెళ్ళిపోతున్నాను బాబాయ్ అన్నాడు. ఊరి వీడి కడుపు కాలే, వీడు ఇంత తెలివే వీడికి, వీడి చూడు ఇదేం తెలివి. ఆయన ఏం చేస్తాడు, దేవుడే చూస్తాడు వీడి రోగం బాగా కుదురుస్తాడని ఇంటికి వెళ్తూ 25 మంచి సలీసుగా బాగా కండపెట్టిన గొర్రెల్ని ఏరుకుని తోలుకెళ్ళిపోయాడు. వీడు సాయంకాలం చీకటి పడే వేళకు వచ్చాడు, గొర్రెలను ఇంటి దగ్గరికి మలుపుకున్నాడు. కిందకి మలుపుకు రావాలి కదా, మలుపు వచ్చాక ఏంటో మంద చిన్నదైంది అనిపించింది, పొద్దున్న చూస్తే 25 లేవు. ఆయన పట్టుకుపోయాడు కదా, దేవుడే చూస్తాడన్నాడు. వీడు లపోదిపో సరిపోయి పూజారయ్య గారు ఉన్నాడు ఆ ఊళ్ళో, ఆయన్ని అడిగాడు. గొర్రెల కాపలా ఎవరు లేరండి, ఏం చేయాలో తెలియట్లేదంటే, అరే 2 కుక్కలు పెట్టుకోరా, కుక్కలు గొర్రెల మందని మేపుతాయి. అవునండి, మేపుతాయంటే అదే కాపలా కాస్తాయి అదేలేండి. అని చెప్పాడు. 25 గొర్రెలు పోవడం అంటే చిన్నదే. అమ్మో. సరే అక్కడి నుంచి ఏమైంది, ఆ కుక్కల కోసం చూసి కాపలా కాయగలిగే కుక్కల్ని ఎవరు అమ్ముతారో వెతికాడు. వెతికి 2 మంచి బ్రహ్మాండంగా దిట్టంగా ఉన్న కుక్కల్ని తెచ్చుకున్నాడు. తెచ్చాక ఆయన ఏం చెప్పాడంటే 2 పలాల మాంసం తింటాయి కుక్కలు, రోజు చెరుకు అంతా మాంసం పెట్టమన్నాడు. మాంసం పెట్టమంటే మాంసం ఎక్కడికెళ్ళి తెస్తాం అని ఆలోచించి, సరే ఎలుకలు బాగా కనపడతాయి, చెరుకో ఎలుక కుక్కకి, ఆ మాత్రం ఎలుకనే. ఈ పొలాల్లో ఎలుకలు పెట్టేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర బేరం కుదుర్చుకున్నాడు. పొద్దున్నే తను సర్ది తినేటప్పుడు చెరుకో అంతా అన్నం పెట్టేవాడు, చెరుకో ఎలకని ఇచ్చేవాడు. ఆ కుక్కలు ఆ అన్నం తిని ఆ ఎలుకలను తిని ఆయన కూర్చుని ఉండేవి. ఎవరైనా వస్తే ఆ పెద్ద వీడు ఏం పెట్టాడని నేను అరుస్తాను, నాకెందుకు వచ్చింది అని ఊరుకునేవి. సరే ఏమైంది, కొండ మీదకి తీసుకెళ్ళేవాడు. అయినా కూడా అప్పుడోటి చొప్పున గొర్రెలు పోయేవి. ఇంత కుక్కల్ని మేపుతున్నాం కదా, కుక్కల్ని మేపుతున్నాం మనం, 2 ఎలుకలు పెట్టి 2 ఇంతలు అన్నం పెట్టి, చెరుకో వీసుడు అన్నం పెడుతున్నాం కదా, చెరుకో ఎలుకని ఇస్తున్నాము, ఇంకా ఏమిటి వీటికి, ఈ కుక్కలకి ఇంతకంటే ఎందుకు అని చెప్పి అనుకునేవాడు. గొర్రెలు మాత్రం పోయేవి. తోడేళ్ళు వచ్చేవి మందలోకి, వచ్చి ఏం చేసేవి, ఓ గొర్రెని లాక్కుపోయి సగం పీక్కు తినేవి. ఈ కుక్కలు వాటి వెనకాలే పోయేవి కానీ అరిచేవి కాదు. తోడేళ్ళు తినగా వదిలేసిన గొర్రెల్ని ఇవి తినేసి స్థిమితంగా ఉండేవి. మధ్య మధ్యలో వాటికి అనిపించేది ఈ గొర్రెలు మన యజమానివి కదా అని, కానీ వాడు కాదుగా పెట్టింది, అయినా కూడా పోయేవి. ఇలా అయిపోతుండేది. మరి వీటికి గొర్రెలను చంపడానికి రాదు కుక్కలకి, వాటికి అంత రాదు, వాటికి ఆ పని కాదు వాటిది. ఎవరో వచ్చి చంపితే మాంసపు వాసనకి పోయి తినేవి. ఇంకా కొన్ని రోజులు గడిచేసరికల్లా ఏమైంది, ఒక్కోటి తగ్గిపోయి మంద చిన్నదైపోయింది. ఇందుకే సంక్రాంతి నాటికి మందలో గొర్రెలు ఏముండకపోతే నేనేం చేస్తాను రా దేవుడు అని ఒక కొండ మీద మూలకు వచ్చి ఏడుస్తుంటే ఆ దారిన పోతున్న ఓ పెద్ద మనిషి, ఏమిట్రా అప్పి ఇక్కడ ఇలా ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావు ఎందుకురా, మీ అమ్మ గుర్తొచ్చిందా, మీ నాన్న గుర్తొచ్చాడు అంటే, మా అమ్మ నాన్న గుర్తురాలేదు అయ్యగారు, నా మందంతా తగ్గిపోయింది, దేవుడి మీద భారం వేసి పక్క ఊరు సంతకెళ్తే 25 గొర్రెని దేవుడు కాజేసేసాడండి. అడిగాడు వీడు వాడిని, నువ్వు దేవుడి మీద భారం వేసా, దేవుడే కాజేశాడని చెప్పారు. అంతేగా, అంతే. మరి అక్కడి నుంచి కుక్కల్ని కొనుక్కోమన్నారు పూజారి గారు, అందుకని 2 కుక్కలు తెచ్చాను, అవి 2 ఉంటూనే ఉన్నాయి, ఇవి పోతున్నాయండి. నేను కుక్కలకి ఏం పెడుతున్నావురా అని అడిగాడు ఆయన. ఏం పెడతానండి, పొద్దునే చెరుకోబడి నేను అన్నం తినేటప్పుడు చద్దన్నం వాటికి పెడతానండి, అక్కడి నుంచి చెరుకో ఎలుకలు వాళ్ళని వేయమన్నాను, చెరుకో ఎలుక తింటాయి. ఆయన అన్నాడు, ఒరే అంతంత కుక్కలకి ఎలుకలు ఏం సరిపోతాయిరా, వాటికి ఆహారం కావాలి, అవి నీకోసం పని చేస్తున్నాయి, నువ్వు వాటి కోసం ఏం చేస్తున్నావో చెప్పు. ఏం చేస్తావండి, కుక్కలకి పెడుతున్నాం కదా అన్నాడు. ఒక్క పూట తిండి కూడా కాదు వాటికి, నువ్వు ఓ పని చెయ్యి, ఏదో ఇవాళ రేపో ఎల్లుండో ఏదో పని మీద ఓ గొర్రెని కోస్తావు కదా, శుభ్రంగా కుక్కల్ని మేపు, గొర్రె మాంసం అమ్ముకుందాం అనుకోదు, అమ్మితే అమ్ము, కొత్తగా అయినా వీటికి పెట్టు, ఆ తర్వాత అవి నీకు విశ్వాసంగా పనిచేస్తాయి. సరే ఏమైంది, ఓ 2-3 రోజులు కొండకెళ్ళలా, కుక్కలు గొర్రెలు ఇంటి దగ్గరే ఉన్నాయి. ఇంకో రోజు మధ్యలో ఏదో ఒక పండగ వచ్చింది, సెప్టెంబర్ అక్టోబర్లలో పండగలు వస్తాయి కదా, పండగలకి అందరూ గొర్రెలను కోసుకున్నారు. వీడు కూడా మంచి సాలీస్గా ఉన్న ఒక గొర్రెని కోసాడు, ఏదో వండి అమ్మవారికి నైవేద్యం పెట్టాడు. అక్కడి నుంచి ఇంకా అవి ఇవి మిగిలిన వ్యవహారాలు ఉంటాయి కదా, మిగిలిన మాంసం అంతా కుక్కలకి రండి తినండి అని చెప్పేసరికి 2 కుక్కలు ఆశ్చర్యపోయినాయి. గొర్రెని ఎప్పుడు ఎలుకలే పెడతాడు ఏంటి, గొర్రె మాంసం పెడతాడు, వాటికి ఆల్రెడీ గొర్రెల మాంసం తినే అలవాటు అయింది.
శుభ్రంగా తినేసినాయి. తినేసాక కాస్త కూస్తా మిగిలితే రేపు వండుకుని తిందామని చెప్పారు బయటికి. మర్నాడు కూడా 2-3 రోజుల పాటు గొర్రె మాంసంతో చక్కగా విందు జరిగింది కుక్కలకి. 4వ రోజున కొండకెళ్దాం పదండి అన్నాడు. కుక్కల్ని మీద తీసుకుని గొర్రెల్ని, ఈ 15 గొర్రెలు 18 గొర్రెలు మిగిలినాయి, వీటిని తోలుకొని కొండ మీదకి వెళ్ళాడు. వెళ్ళాక కుక్కల్ని మీరు వీటిని చూసుకోండి అని వాడి దారిని వాడు వెళ్ళిపోయాడు గడ్డి కోసుకురావటానికి. ఇంకో పక్క 2 గేదెలు కూడా ఉన్నాయి, గడ్డిగా తెచ్చుకోవాలి కదా, గొర్రెలు అంటే మేస్తాయి, అవును, గేదెలకి వెయ్యాలిగా. వేయాలిగా. రాత్రికి కోసుకోవడానికి వెళ్ళేసరికల్లా ఇంతలో తోడేళ్ళు వచ్చినాయి. తోడేళ్ళు వచ్చేసరికల్లా కుక్క భయంకరంగా అరిచింది ఒకటి. ఏమని అరిచింది? అన్నయ్య అన్నయ్య, మా అయ్యగారు మా కాపు బాగా తినబెట్టాడు, దగ్గరికి రాకండి చీల్చేస్తాం అని చెప్తాం అరిచి. రెండో కుక్క కూడా గై 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 గైమని అరిచింది. ఇదేమందంటే, అన్నయ్యలు రండి, మీ డొక్క నింపుకోండి, మా డొక్క నింపండి అని అరిచేసరికల్లా తోడేళ్ళు ఆశ్చర్యపోయినాయి. ఏనాడు ఇవి అరిచినవి కాదే, నిశ్శబ్దంగా చూసేవి, అసలు భయం అంటమే లేదు. పైగా ఇవాళ మాట్లాడుతున్నాయి ఆ భయ భాషలో. ఒకటేమో దగ్గరికి రావద్దు, మా కాపు మాకు తినబెట్టాడు కడుపు నిండా, తిండి లేక మిమ్మల్ని రానిచ్చాం కానీ ఇప్పుడు మేము రానివ్వమంటోంది. రెండోదేమో మీ డొక్కలు నింపుకోండి, మా డొక్కలు నింపండి అంటోంది. ఈ రెండిట్లలో దేని మాట నమ్మాలి? ఇప్పటిదాకా అసలు మాటే లేదు బయటికి. ఈ తోడేళ్ళు 2 ఏమనుకున్నాయి, మొహమొహాలు చూసుకుని, ఇప్పటికి ఎన్నాళ్ళుగానో ఈ గొర్రెల మీదే ఆధారపడి బతుకుతున్నాం, ఇదొకటే మనకి తేలిగ్గా దొరికే మంద. కుక్కలు మామూలుగా అరిస్తే కాపలా ఉన్నవాడు ఎవడో పరిగెత్తుకొస్తాడు. అవి తోడేళ్ళని ఏమి చేయకపోయినా, పులో తోడేలా వచ్చిందనుకో, అవేం చేయలేకపోయినా అరిస్తే ఇక్కడ ఎవరో వచ్చారని గుర్తుకైనా కుక్క అరవాలి. అరిచేవే కాదనమాట ఫస్ట్ టైం అవి అరవటం. ఈ అరుపులు విన్నాడు కాపులు, ఆ కుర్రాడు అప్పి. వాడు ఎక్కడో కొండకి పైకి వెళ్ళాడు. వాడు దిగి వచ్చే లోపల ఏమైంది, తోడేళ్ళు 2 ముందు దాని మాట వినద్దు, రెండో దాని మాట అట్రాక్టివ్గా ఉంది. తిను అనే మాట ఎప్పుడూ అట్రాక్టివ్గా ఉంటుంది. తినద్దు అంటే ఎవరికి నచ్చుతాయి లోకల్లో? తినకూడదు అంటే నచ్చదు. తిను తిను తీసుకో అంటే రమ్మనేది ఎప్పుడూ అట్రాక్టివ్గా ఉంటుంది. నువ్వు చూడు, పాజిటివ్గా ఉండేవన్నీ అట్రాక్టివ్గా ఉంటాయి, నెగిటివ్గా ఉండేవి నచ్చవు. అవును, అది మంచి అయినా నచ్చదు. దాంతో ఏమనుకునే, అది రమ్మంటుంది కదా అని ఈ మందలోకి జ్వరపడేసరికి కుక్కలు ఇంత ఎత్తున లంఘించి 3 రోజుల నుంచి మాంసం పూటుగా తింటున్నాయేమో, చీల్చి చెండాడేసినాయి తోడేళ్ళు 2 చెరుకోటి. ఆహారం అందింది శుభ్రంగా, అందాకేముంది ఇంకా దాని పని. అక్కడి నుంచి కరుపులు విన్న ఆ కాపు కుర్రాడు అప్పికొండ పైనుంచి కిందకి దిగి పరిగెత్తుకొచ్చేసరికల్లా రక్తస్రావం అయిపోయి అడ్డదిడ్డంగా పడిపోయిన తోడేళ్ళు, పళ్ళు గిటకరిచి అరుస్తున్న కుక్కలు కనపడ్డాయి. ఓ స్వీట్ దుంపదిగా, ఇవి తోడేళ్లను చంపగలిగే కెపాసిటీ ఉన్న కుక్కలు. నేను సరిగ్గా తిండి పెట్టకైనా ఇన్ని గొర్రెలు పోగొట్టుకున్నాను, శుభ్రంగా పెట్టుంటే ఎప్పుడో చేసేవి, అసలు మంద చిన్నదయ్యేదే కాదు. ఆశ్చర్యపోయాడు. ఆ తోడేళ్ళు 2 తీసి అవతల పారేసి కుక్కలకి 2 కాస్త సాయంకాలం అన్నం పెట్టి, బాబు మిమ్మల్ని సరిగ్గా చూడలేదురా, ఇక నుంచి బాగా చూసుకుంటాను అని చెప్పి చక్కగా తరచుగా కుక్కలకి మాంసాహారం అలవాటు చేసి పెట్టి వాటిని బాగా పోషించి, తర్వాత తన గొర్రెల మందని కూడా పోషించుకున్నాడు. ఆ తర్వాత నుంచి బాగా ఫుడ్ దొరికినటువంటి కుక్కలు తమే మందని తోలుకెళ్ళి తమే మందని ఇంటికి తీసుకొచ్చాయి. ఓహో, ఎప్పుడు అంతే. మనం ఒకళ్ళతోటి పని చేయించుకోవాలంటే వాడికి కడుపు నిండేలాగా పెట్టాలి. కుక్క జంతువు, దానికి మనసు నిండక్కర్లా, కసిరేసినా దానికి ఓకేనే, కానీ కడుపు నిండా పెట్టాలి. అదే మనుషులకి కసరకూడదు, పెట్టాలి. 2 రకాలు. కనువిప్పు కాదు కదా. చాలా అండి. మనం వీళ్ళతో పని చేయించుకుంటున్నామంటే వాళ్ళకి మనసు కష్టపడకూడదు, కడుపు ఖాళీగా ఉండకూడదు. ఈ 2 కనుక సరిచేస్తే ఎన్నాళ్ళైనా విశ్వాసపాత్రమైన సేవకులు అలాంటి పదాలు వింటాం. ఎంతమంది విశ్వాసపాత్ర సేవకుల గురించి కథలు వింటామా? వాళ్ళు ఎలా ఉండగలిగారు? ఒకటి ఆహారము, రెండోది మనసు, ఆ రెండింటిని ఫుల్ఫిల్ చేసేలాగా చేస్తే మనం ఏ పని కావాలంటే ఆ పని అవతల వాళ్ళతో చేయించేసుకోవచ్చు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే. నమస్తే.